morning, students. So today let us discuss magnetism and matter numerical problems. So level 1 bits mere solve cheskunnana, level 2 bits that is exercise 2, 1 to 15 bits meeku raaledu nenu send chesanu. ఆ బిట్స్ మీరు చూసుకోండి. ఓకే, ఫస్ట్ అవి సాల్వ్ చేసిన తర్వాత మీ మెటీరియల్లో రిమైనింగ్ సాల్వ్ చేద్దాం. అయితే అక్కడక్కడ కొన్ని పేజెస్ మిస్ అయ్యి, ఓకే, ఓన్లీ ఈ చాప్టర్లోనే మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ చాప్టర్లోనే 1 or 2 పేజెస్ మిస్ అయినట్టుండే మేబీ. ఓకే, ఎక్సర్సైజ్ 2 చూడండి కేర్ఫుల్గా అందరూ. సో ప్రాబ్లం నెంబర్ 1, ద మ్యాగ్నెటిక్ లెంత్ ఆఫ్ బార్ మ్యాగ్నెట్ ఈస్, మ్యాగ్నెటిక్ లెంత్ ఇచ్చాడు అన్న మనకి. సో మ్యాగ్నెటిక్ లెంత్ ఇచ్చాడా అంటే దాన్ని మనం 2L రిప్రజెంట్ చేస్తాంగా. సో మ్యాగ్నెటిక్ లెంత్ ఆఫ్ బార్ మ్యాగ్నెట్ 10 సెంటీమీటర్ ఇచ్చాడు. ఓకే, దెన్ ఇట్స్ జామెట్రిక్ లెంత్ అండి. సో జామెట్రిక్ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి, మ్యాగ్నెటిక్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా 5/6 ఇంటూ జామెట్రిక్ లెంత్. 5/6 ఇంటూ జామెట్రిక్ లెంత్. ఎందుకంటే యాక్చువల్గా చూడండి, దిస్ ఈజ్ ద మ్యాగ్నెట్, బార్ మ్యాగ్నెట్, దిస్ ఈజ్ సౌత్ పోల్, దిస్ ఈజ్ నార్త్ పోల్. మ్యాగ్నెటిక్ లెంత్ అంటే ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ నార్త్ అండ్ సౌత్ పోల్ ఈజ్ కాల్డ్ మ్యాగ్నెటిక్ లెంత్. జియోమెట్రిక్ లెంత్ అంటే ఏంటి? టోటల్ లెంత్. దిస్ ఈజ్ టోటల్ లెంత్. టోటల్ లెంత్ జాస్తి ఉంది జామెట్రిక్ లెంత్ కన్నా. ఓకే, అందుకే ఇది టోటల్ లెంత్ జాస్తి ఉంది. జామెట్రిక్ లెంత్ అన్నా టోటల్ లెంత్ అన్నా ఒకటేనా? సో యాక్చువల్ లెంత్ అన్నా అదే, రియల్ లెంత్ అన్నా అదే. సో క్యాపిటల్ జాస్తి ఈ 2Lతో కంపేర్ చేస్తే. ఓకే, సో అంటే ఇప్పుడు ఇది 2L అనేది మ్యాగ్నెటిక్ లెంత్. మ్యాగ్నెటిక్ లెంత్ అనేది జామెట్రిక్ లెంత్ కానీ తక్కువ ఉంటుంది. 5/6 అంటే 0.something వస్తుంది. ఓకే, సో మ్యాగ్నెటిక్ లెంత్ ఇచ్చాడు ఆల్రెడీ 10 సెంటీమీటర్. దట్ ఈజ్ ఈక్వల్ టు 5. దిస్ ఇస్ ద ఫార్ములా. మ్యాగ్నెటిక్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 5/6 ఇంటూ జామెట్రిక్ లెంత్. ఈ ఫార్ములాస్ తెలియకపోయినా, సో మీ కాన్సెప్ట్ ఏదైనా గుర్తు లేకపోతే మీరు మన వీడియోస్ చూడనా, మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ ఉంటాయి. మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ చాప్టర్ ఉంటుంది. ఆ మ్యాగ్నెటిజం చాప్టర్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 వీడియోస్ చూడండి. ఓకే, ఇంకా నేను ఇంపార్టెంట్ బిట్స్ చెప్పాను, అది కూడా మీకు యూట్యూబ్లోనే ఉంటుంది మన ఛానల్లో. మ్యాగ్నెటిజం మ్యాటర్ ఇంపార్టెంట్ బిట్స్ అని ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూడండి, మీకు కావాలంటే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది కంప్లీట్గా. సో 10 ఈజ్ ఈక్వల్ టు 5/6 ఇంటూ జామెట్రిక్ లెంత్. ఓకే, సో 5 1s are 5 2s are, సో 12 సెంటీమీటర్. జామెట్రిక్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఎంతనా? 12 సెంటీమీటర్. నెక్స్ట్ న్యూమరికల్. 2 magnets have their length ratio 2:3. సో లెంత్ రేషియో L1:L2 is equal to 2:3 ఇచ్చాడా. 2 magnets have their length ratio 2:3 and their pole strength ratio, pole strength M1:M2 ఎంత ఇచ్చాడమ్మా? పోల్ స్ట్రెంత్ రేషియో 3:4 ఇచ్చాడు. ఓకే, 3:4 ఇచ్చాడు. ద రేషియో ఆఫ్ దేర్ మ్యాగ్నెటిక్ మూమెంట్స్, అడిగాడు. సో ఇక్కడ మనకి మ్యాగ్నెటిక్ మూమెంట్ క్యాపిటల్ M ఈజ్ ఈక్వల్ టు 2L ఇంటూ స్మాల్ m కదా. దిస్ ఈజ్ ద లెంత్, దిస్ ఈజ్ ద పోల్ స్ట్రెంత్. స్మాల్ m అనేది ఏంటంటే పోల్ స్ట్రెంత్. ఓకే, సి. సో మరి ఇక్కడ డైరెక్ట్ ప్రపోర్షన్ ఉంది కాబట్టి M1/M2 ఈజ్ ఈక్వల్ టు, సో డైరెక్ట్ ప్రపోర్షన్ ఉంటేగా L1/L2 ఇంటూ స్మాల్ m1/m2. సో L1/L2 ఎంత? 2/3. M1/M3 ఎంతమ్మా? 3/4. 3 getting cancelled. 2 1s are 2 2s are 1/3. సో M1/M2 is equal to magnetic moment ratio is equal to 1/2 or 1:2. Yes. Next, third problem. ఈ ప్రాబ్లమ్స్ నేను మీకు సెండ్ చేశాను వాట్సాప్లో. ఆ ప్రాబ్లమ్స్ చెప్తాను తర్వాత మీ దగ్గర మెటీరియల్ అయ్యి 16 ఇంకా కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 3 లోనా, ఇఫ్ ఏ బార్ మ్యాగ్నెట్ ఆఫ్ పోల్ స్ట్రెంత్ M, మ్యాగ్నెటిక్ మూమెంట్ క్యాపిటల్ M ఈజ్ కట్ ఈక్వల్లీ 5 parts parallel to its axis. So this is what bar magnet, south to north pole. సో ఇట్లా కట్ చేశాడన్న అలాంగ్ దిస్ యాక్సిస్. ఎన్ని పార్ట్ చేశాడరా?
ఇది ఎలా 5 పార్ట్స్ అనుకోండి, x ఈజ్ ఈక్వల్ టు 5. సో అలాంగ్ ఇట్స్ యాక్సిస్ కట్ చేసినప్పుడు మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎంత అవుతుంది అంటే జనరల్గా పోల్ స్ట్రెంత్ ఎంత అవుతుంది అంటే పోల్ స్ట్రెంత్ m డాష్ ఈజ్ ఈక్వల్ టు m/5 అవుతుంది, m/x. ఓకే, ఇలాంగ్ యాక్సిస్ కట్ చేసినప్పుడు లెంత్ డస్ నాట్ చేంజ్, లెంత్ ఆఫ్ ద మ్యాగ్నెట్ డస్ నాట్ చేంజ్ అనా. సో 2l డాష్ ఈజ్ ఈక్వల్ టు జస్ట్ 2l ఉంటుంది. మ్యాగ్నెటిక్ మూమెంట్ ఈజ్ ఈక్వల్ టు దట్ ఈస్ m డాష్ 2l డాష్. మ్యాగ్నెటిక్ మూమెంట్ అంటే ప్రొడక్ట్ ఆఫ్ either of pole strength and separation between the two poles. Okay, m dash ఎంత ఇదిరా m/5, 2l dash అంటే 2l. ఇంతవరకు ఏందిరా మ్యాగ్నెటిక్ మూమెంటే కదా, ఓల్డ్ మ్యాగ్నెటిక్ మూమెంట్ బిఫోర్ కటింగ్. సో m/5 అయింది. అలాంగ్ ఇట్స్ యాక్సిస్ కట్ చేసినప్పుడు పోల్ స్ట్రెంత్ చేంజ్ అవుతుందనా, పోల్ స్ట్రెంత్ m/5 అవుతుంది. ఓకే, అలాగే ఇట్లా కట్ చేశాడంట, ఎన్ని పార్ట్స్ కట్ చేశాడు, x పార్ట్స్ కట్ చేశాడు, అదే 4 పార్ట్స్ కట్ చేశాడు. లేదంటే దీన్ని y అనుకుందాం. ఓకే, y అనుకుందాంరా, y అనుకుందాం. ఎట్లా ఎన్ని పార్ట్స్ కట్ చేశాడు, 4 పార్ట్స్ పర్పెండిక్యులర్ టు యాక్సిస్. దెన్ పోల్ స్ట్రెంత్ అండ్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ ఈచ్ పీస్ అడిగాడు. అలాంగ్ యాక్సిస్ కట్ చేసినప్పుడు ఇది దిస్ ఈజ్ వాట్ పోల్ స్ట్రెంత్. ఓకే, అలాంగ్ యాక్సిస్, అలాంగ్ దట్ ఈస్ పర్పెండిక్యులర్ టు యాక్సిస్ కట్ చేశారు అనుకో. సో పోల్ స్ట్రెంత్ ఏమవుతుందన్నా, పోల్ స్ట్రెంత్ పర్పెండిక్యులర్ కట్ చేస్తే పర్పెండిక్యులర్ కటింగ్ వచ్చేసి పోల్ స్ట్రెంత్ m డాష్ ఈజ్ ఈక్వల్ టు, పోల్ స్ట్రెంత్ డస్ నాట్ చేంజ్ అన్నా ఎంత ఉంది, m/5 ఉంటుంది, m/5 ఉంటుంది. సో మన మ్యాగ్నెటిక్ మూమెంట్ ఇందాక ఎంత అయింది, m/5 అయింది. ఇది హారిజాంటల్ కట్ చేస్తే. ఇప్పుడు వర్టికల్ కట్ చేస్తే సో m డాష్ ఈజ్ ఈక్వల్ టు m/xy. m/x ఎంత, x ఎంత 5, y ఎంత 4 పార్ట్స్ కట్ చేసింది 4. ఓకే, 4 పార్ట్స్ అయింది, దట్ ఈస్ m/20. ఓకే, ఎంతగానో ఇప్పుడు ఒకసారి జాగ్రత్త చూడండి. అలాంగ్ హారిజాంటల్ కట్ చేసినప్పుడు పోల్ స్ట్రెంత్ m/5 అయింది. ఓకే, మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎంత అయింది, m/5 అయింది, క్యాపిటల్ m/5 అయింది. ఓకే, అలాంగ్ పర్పెండిక్యులర్ టు యాక్సిస్ ఇట్ కట్స్ పర్పెండిక్యులర్ టు యాక్సిస్, ఇది యాక్సిస్ కి పర్పెండిక్యులర్ కట్ చేశాడు. పర్పెండిక్యులర్ కట్ చేస్తే ఏమవుతుందన్నా, పోల్ స్ట్రెంత్ డస్ నాట్ చేంజ్, పోల్ స్ట్రెంత్ ఇంతే ఉంటుంది. ఇందాక హారిజాంటల్ కట్ చేసినప్పుడు ఎంత ఉందో వర్టికల్ కట్ చేసినప్పుడు కూడా ఆఫ్టర్ ఆ పీసెస్నే కదా వర్టికల్ కట్ చేసింది. ఈచ్ పీస్ ఆఫ్ పోల్ స్ట్రెంత్ m/5. ఈచ్ పీస్ ఆఫ్ పోల్ స్ట్రెంత్ ఎంత, ఇప్పుడు పర్పెండిక్యులర్ కటింగ్ m డాష్ వచ్చి m/5 ఉంటుంది అబ్బాయి. మరి లెంత్ 2l డాష్ ఎంత ఉంటుంది అంటే లెంత్ ఏమైంది, 4 పార్ట్స్ అవుతుంది. సో 2l/4 అవుతుంది. ఇప్పుడు మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎంత అంటే, m డాష్ ఈజ్ ఈక్వల్ టు m డాష్ 2l డాష్ కాబట్టి m డాష్ వచ్చి m/5, 2l డాష్ వచ్చి ఎంత 2l/4. m 2l క్యాపిటల్ M బై 20. ఇది ఎట్లయినా చేయొచ్చు, లేదా ఇప్పుడు నేను డైరెక్ట్ చేశాను. సో m dash is equal to m/x. సో ఈ ఫార్ములా ఏంది, whenever the ball magnet cuts horizontally then after vertically by x and y pieces. హారిజాంటల్ గా x పీసెస్ కట్ చేశారు, వర్టికల్ గా y పీస్ కట్ చేశారు, అప్పుడు ఫార్ములా m/xy. మీకు ఈ ఫార్ములా తెలియకపోతే నేను ఇప్పుడే చెప్పాను, మన ఛానల్కి వెళ్ళిపోయి ఇంపార్టెంట్ బిట్స్ అబౌట్ మ్యాగ్నెటిజం మ్యాటర్ ఉంటుంది, అది చూడండి. ఓకే, చూస్తే మీకు తెలిసిపోతుంది, ఈజీగా ఫార్ములా తెలిసిపోతుంది. ఓకే, రైట్ డౌన్ m/20 నానా, మ్యాగ్నెటిక్ మూమెంట్ వచ్చి m/20, పోల్ స్ట్రెంత్ వచ్చి m/5. ఓకే, ఆప్షన్ 3. నెక్స్ట్ నెక్స్ట్ వన్, ప్రాబ్లం నెంబర్ 4. A magnetized straight wire has a magnetic moment m. Straight wire ఉంది, దీని యొక్క magnetic moment m అని ఇచ్చారు. Is bent into a semicircular arc. Its magnetic moment. సో ఎట్లా చేశాడు కదా దీన్ని,
సో ఇది సౌత్ అనుకోండి, ఇది నార్త్ అనుకోండిరా. సెమీ సర్క్యులర్ ఆర్క్ లా కన్వర్ట్ చేసేది. సెమీ సర్క్యులర్ ఆర్క్ అంటే ఇక్కడ తేటా ఎంత ఇదిరా, తేటా ఈజ్ ఈక్వల్ టు పై అవుతుంది, 180 డిగ్రీ అవుతుంది. సో మనకి బార్ మ్యాగ్నెట్ ఈజ్ బెంట్ అండ్ ఆర్క్ ఆఫ్ యాంగిల్ తీటా, దెన్ న్యూ బార్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఇది సౌత్, ఇది నార్త్ అవుతుంది అబ్బాయి. సో మ్యాగ్నెటిక్ మూమెంట్ ఫార్ములా ఏందన్నా 2m sin theta by 2 by theta. ఈ ఫార్ములా మీకు ఎట్లా వచ్చిందో తెలియాలంటే మన ఛానల్కి వెళ్ళి ఇంపార్టెంట్ బిట్స్ అబౌట్ మ్యాగ్నెటిజం మ్యాటర్ ఉంటుంది, అది చూసుకోండి, మీకు ఈజీగా తెలుసుకోండి. సో m డాష్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ m సైన్ థీటా ఎంత పై బై 2 అంటే 90 డిగ్రీ డివైడ్ బై థీటా వాల్యూ పై. సో దట్ ఈస్ అల్టిమేట్లీ 2m by pi. దట్ ఈస్ ద ఆన్సర్, 2m by pi. ఓకే, ఫోర్త్ వన్ ఆప్షన్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ a thin bar magnet of length, magnetic length ఇచ్చాడు L, magnetic moment M ఇచ్చాడు. ఓకే, is bent in the midpoint so that two parts are right angle to each other. చూడండి ఫస్ట్ ఈ బార్ మ్యాగ్నెట్ సౌత్ పోల్ నార్త్ పోల్, దీన్ని ఏం చేశాడు ఎగ్జాక్ట్గా మిడ్ పాయింట్ కట్ చేశాడు, ఇట్లా అంటే బెండ్ చేశాడు. అప్పుడు దీని టోటల్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎంత అయింది, జనరల్గా ఇనిషియల్ ఎంత ఉంది, M ఉంది. ఆఫ్టర్ బెండింగ్ ఏమైందినా కరెక్ట్గా మిడిల్కి ఇది m/2 అవుతుంది, ఇది కూడా ఏమవుతుందా m/2. ఓకే, యాంగిల్ ఎంత 90, పర్పెండిక్యులర్గా చేశాడు. ఓకే, రైట్ యాంగిల్స్గా మరి కన్వర్ట్ చేశాడు ఆయన. అది The thin bar magnet of length M, magnetic moment M is bent at the midpoint so that two parts are right angles. The new magnetic length and magnetic moment are respectively అన్నారు. ఒకసారి జాగ్రత్త చూడండి. సో టోటల్ లెంత్ ఎలా ఇచ్చాడు మనకి, అప్పుడు ఈ పార్ట్ ఎంత అయితే L/2, ఈ పార్ట్ కూడా L/2. ఓకే, లెంత్ చూద్దాం ఫస్ట్. న్యూ లెంత్ L డాష్, న్యూ లెంత్ L డాష్ అనుకోండి. ఇప్పుడు ఒకసారి కేర్ఫుల్ చూడండి అబ్బాయి. సో ఇది ఎంత L/2 కదా, ఇది కూడా ఎంత L/2, మరి ఈ లెంతే కదా ఎఫెక్టివ్ లెంత్, సౌత్ నార్త్. సో ఇది ఎఫెక్టివ్ ఎంత అవుతుంది అకార్డింగ్ టు పైథాగరస్ ఏమవుతుంది, ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకుంటే AB² ఈజ్ ఈక్వల్ ఏమైందిరా, AB² ఈజ్ ఈక్వల్ టు L/2 హోల్ స్క్వేర్ ప్లస్ L/2 హోల్ స్క్వేర్, L²/4 ప్లస్ L²/4 అంటే 2L²/4 L²/2 అయింది. ఏది ఇది AB² వాల్యూ అంతేనా. మరి AB ఈజ్ ఈక్వల్ టు L/√2. దిస్ ఈజ్ ద లెంత్. ఎఫెక్టివ్ లెంత్ వచ్చేసేసి ఈ టైప్లో కన్వర్ట్ చేస్తే, బార్ మ్యాగ్నెట్ తీసుకొని ఈ టైప్లో వాడు బెండ్ చేస్తే, సో L/√2. ఓకే, మరి మ్యాగ్నెటిక్ మూమెంట్ ఏనా, సో దీని మ్యాగ్నెటిక్ మూమెంట్ M/2, దీని మ్యాగ్నెటిక్ మూమెంట్ కూడా M/2. మధ్యలో యాంగిల్ ఎంత 90 డిగ్రీ అకార్డింగ్ టు పారలలోగ్రామ్ లా ఆఫ్ యాక్సలరేషన్. సో 90 ఉంటే ఏమైందిరా, M నెట్ వచ్చేసి √m1² ప్లస్ m2² ప్లస్ 2m1 m2 cos 90 డిగ్రీ. cos 90 0 కాబట్టి అది మొత్తం 0 అవుతుంది. సో m1 ఈక్వల్ టు m2 కదా, ఇక్కడ ఈ రెండు m సేమే. సో m నెట్ వచ్చేసి ఎంత అవుతుంది, √2 ఇంటూ m1. సో m వాల్యూ ఎంత M/2 కదా. సో √2 ఇంటూ m/2, 2 నేను √2 రాశాను. అల్టిమేట్లీ m నెట్ వచ్చేసి m/√2. ఓకేనా. సో మ్యాగ్నెటిక్ మూమెంట్ వచ్చి m/√2, లెంత్ వచ్చి L/√2. ఓకేనా. ఓకే, ఆప్షన్ 2 సెకండ్ బిట్ రా, సెకండ్ ఆప్షన్ ప్రాబ్లం నెంబర్ 5. ఓకే, రైట్. నెక్స్ట్ న్యూమరికల్ ప్రాబ్లం నెంబర్ 6. A magnet is aware of magnetic moment M bent into an arc of circle situated at angle 60 degree. సో ఏం చేశాడనా, ఇట్లా ఉంది సౌత్ నార్త్, దిస్ ఈస్ ద బార్ మ్యాగ్నెట్. దీన్ని ఏం చేశాడు రా వాడు 60 డిగ్రీగా కన్వర్ట్ చేశాడు. ఓకే, సో థీటా ఈజ్ ఈక్వల్ టు వాట్ 60 డిగ్రీ అంటే రేడియోలో రాస్తే π/3 అంతే కదా, 18 సౌత్ నార్త్.
ఓకేనా? అయితే ఏమన్నాడు, ద న్యూ మ్యాగ్నెటిక్ మూమెంట్ అన్నాడు. సో నేను ఆల్రెడీ మీకు చెప్పాను, whenever the bar magnet is suspended or bended making an angle theta, so bend చేస్తే మనకి న్యూ మ్యాగ్నెటిక్ మూమెంట్ m dash is equal to 2m sin theta by 2 by theta. That is the formula. So m dash is equal to, చెప్పాను కదా, ఈ ఫార్ములా తెలియకపోతే మీకు మన ఛానల్లో చూడండి, మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ చాప్టర్ ఇంపార్టెంట్ బిట్స్ అని ఉంటుంది, అది చూడండి. నాకు m dash is equal to 2m sin theta, theta ఎంత 60 by 2 అంటే 30 degree divided by 5/3. theta must be radian అంటే, theta must be రేడియన్లో ఉండాలి theta. సో ఏమవుతుంది ఇక్కడ, 2m sin 30 అంటే 1/2 గెటింగ్ క్యాన్సిల్, ఇది π/3. సో m dash is equal ఎంత అవుతుంది అబ్బాయి, 3m by πగా, ఆంపియర్ మీటర్ స్క్వేర్ కదా SI యూనిట్. ఓకే, 3m by π ఆంపియర్ మీటర్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 7. If three identical bar magnets, each of magnetic moment m are arranged in the form of equilateral triangle such that unlike poles are in contact అన్నాడు. జాగ్రత్త చూడనా, ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఓకే, సో వాడు ఏం చేశాడు, ఇది ఒక మ్యాగ్నెట్, సో సౌత్ నార్త్, ఇది ఒక మ్యాగ్నెట్, సౌత్ నార్త్, ఇది ఒక మ్యాగ్నెట్, సౌత్ నార్త్. ఓకేనా? ఈక్విలేటరల్ ట్రయాంగిల్ చేశాడు. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే, సో యాంగిల్ ఎంత, 60 డిగ్రీ కదా, ఎక్కడ తీసుకున్నా 60 ఏనా? ఓకే, if three identical bar magnets, each of magnetic moment capital M, ఒక్కోదాని magnetic moment ఎంత ఇచ్చాడు బాయ్, m. Three identical bar magnets, each of magnetic moment m are arranged in the form of equilateral triangles such that unlike poles are in contact. Unlike poles, south north, మళ్ళా సౌత్ అంటే అన్లైకేగా, సౌత్ నార్త్ నార్త్. ఓకే, unlike poles are in contact. The resultant magnetic moment is అనేది జాగ్రత్త చూడండి. యాక్చువల్గా డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఫ్రమ్ సౌత్ టు నార్త్ ఉంటుంది. ఎందుకు, ఇన్సైడ్ ద మ్యాగ్నెట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ మూవింగ్ ఫ్రమ్ సౌత్ టు నార్త్, అవుట్ సైడ్ అయితే నార్త్ టు సౌత్ ఉంటుంది. ఓకే, చూడండి అబ్బాయి ఇక్కడ, సో సౌత్ నుంచి నార్త్ నుంచి డైరెక్షన్. ఓకే, ఇది ఓకే, ఇక్కడ కూడా ఎట్లా చెట్టు ఉంటుంది కదా, సౌత్ నుంచి నార్తే కదా, సౌత్ నుంచి నార్త్కి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఒకసారి చూద్దాం మనం. ఇప్పుడు చూడండి, ఎక్కడైతే రెండు టైల్స్ కోయిన్సిడెంట్గా మనం అక్కడ యాంగిల్స్ తీసుకోవాలి. సో ఇది 60, ఇది ఎంత అవుతుందా బాయ్, ఈ యాంగిల్ ఎంత అవుతుందా, 120 డిగ్రీ అవుతుంది. ఇప్పుడు రిజల్టెంట్ ఏంటంటుంది, ఇంతే కదా రిజల్టెంట్ ఉండేది, అంటే ఈ రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ అనేది ఎగ్జాక్ట్ ఆపోజిట్ టు దిస్ వన్. దీని మ్యాగ్నెటిక్ మూమెంట్ డైరెక్షన్ చూడరా, సౌత్ టు నార్త్ అయితే ఇదే ఉండేది, సౌత్ ఇంకా నార్త్ ఉంటుంది, ఇట్లా ఉంటుంది. ఈ రెండు కూడా ఈక్వల్ అండ్ ఆపోజిట్. ఓకే, దీని మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎంత, m. మరి ఈ రెండు రిజల్టెంట్ కూడా m వస్తే ఆ రెండు కూడా గెటింగ్ క్యాన్సిల్, ఎందుకంటే 180 డిగ్రీ కదా రెండు మధ్య యాంగిల్. ఒకసారి చూడండి, సో ఈ డైరెక్షన్లో ఉంది. సో దీని మ్యాగ్నెటిక్ మూమెంట్ m, దీని మ్యాగ్నెటిక్ మూమెంట్ కూడా ma. రిజల్టెంట్ వచ్చేసి ఇది ఈ డైరెక్షన్లో ఉండాలి. ఎంత వస్తుందో ఒకసారి చూడండి, 180 అంటే ma వస్తుంది. రెండు మధ్య యాంగిల్ వచ్చేసి 180 కాబట్టి చూడండి ఒకసారి, m నెట్ వచ్చేసి √m² + m² + 2m cos 180 ఎంత బాయ్, -120. సారీ, cos 120 cos 120 ఎంత, -1/2. సో 1/2 గెటింగ్ క్యాన్సిల్. సో m నెట్ వచ్చేసి m² వచ్చేసి ఎంత, 2m² -m². సో జస్ట్ m², అల్టిమేట్లీ m వచ్చింది. ఈ m ఆ m బోత్ ఈక్వల్ అండ్ ఆపోజిట్, దెన్ దే ఆర్ క్యాన్సిల్. దీనికి మధ్య యాంగిల్ ఎంత, ఇది ఇటు ఉంది, ఎగ్జాక్ట్గా చూడండి ఇట్లా ఉంది, యాంటీ ప్యారలల్. సో బేసికల్ తేడా ఎంత ఇక్కడ, తేడా 180 కాబట్టి జనరల్గా m నెట్ వచ్చేసి
m మైనస్ గెటింగ్ క్యాన్సిల్, ఫైనల్ ఆన్సర్ వచ్చేసి 0. ఓకేనా, రాసుకో. Okay, next one. Problem number 8 రా. ప్రాబ్లం నెంబర్ 8 చూడండి ఒకసారి. ఇక్కడ మీకు మ్యాగ్నెట్స్ ఇచ్చాడు. ఒకటి ఈ డైరెక్షన్లో ఉంది, ఒకటి ఇట్లా ఉంది, మళ్ళా ఒకటి ఇట్లా ఉంది, ఇంకోటి ఇట్లా ఉంది. ఈ యాంగిల్ వచ్చి 60 ఇచ్చాడు కదా, ఈ యాంగిల్ కూడా 60 ఇచ్చాడు. ఎం 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 అన్నిటి యొక్క మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎంఏ. ఓకేనా, కోర్స్ ఓకేనా. ఓకే, 4 magnets ఇచ్చాడు. The resultant magnetic moment of the following arrangement is, the vectors are non-coplanar. Vectors are non-coplanar. ఒకసారి చూడండి. సో ఇక్కడ ఒకసారి చూస్తే ఈ ఎమ్ ఎమ్ రెండు సేమ్ డైరెక్షన్గా, సో దెన్ దే కెన్ బి యాడెడ్. 2m ఎమ్ ఎంత అవుతుంది, 2m. సో ఇక్కడ చూడండి, ఇది 60, ఇది కూడా 60, అంటే ఇది మొత్తం ఎంత అవుతున్నప్పుడు 120 డిగ్రీ అవుతుంది. సో ఇది కూడా 2m కదా, ఇది కూడా 2m, అది కూడా ఏమవుతుందా 2m కదా, అంటే 120 అంటే. సో బేసికల్గా ఇది 60 తిరిగింది, ఇది కూడా 60 తిరిగింది, రెండు మధ్య యాంగిల్ 120 రాశాను. అంటే 120 రాయాలంటే మీరు సో జనరల్గా మీకు ఇది ఇట్లా రాయాలి, ఇట్లా రాయాలి. ఇదే మనకి యాంగిల్ ఇంపార్టెంట్ కాబట్టి దట్ ఈస్ 120. ఇది 60, ఇది 60. ఓకేనా, కరెక్టేనా? ఈ రెండు ఓకే. దిస్ ఈజ్ 2m అవుతుంది. ఓకే, ఒక్క నిమిషం, ఇక్కడ 120 ఉంది కదా, ఒక్క నిమిషం, వెయిట్ 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 వెయిట్, జాగ్రత్త చూడండి. ఇది సో ఇది హెడ్, ఇది టెయిల్ కదా, అంతేగా. అప్పుడు ఏం చేయాలి మనం, ఎక్కడ రెండు టైల్స్ కానీ రెండు హెడ్స్ కానీ మనం యాంగిల్ కన్సిడర్ చేయాలి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుని వెక్టార్ రొటేషన్లో ఎప్పుడు కూడా ఒక టైలు ఒక హెడ్ దగ్గర తీసుకోకూడదనా. సో ఇది వచ్చేసి 2m, అంతేగా. నెక్స్ట్ ఏం చేసాడు వాడు, ఇక్కడి నుంచి ఇక్కడికి, సో రెండు 60 కాబట్టి దిస్ ఈజ్ ఎంత అవుతుంది, ఇది 120 డిగ్రీ, ఇది కూడా వచ్చేసి 2m. సో ఒకసారి చూడండి, దీన్ని నేను బ్యాక్ ఎక్స్టెండ్ చేశాను, దీన్ని ఇటు ఎక్స్టెండ్ చేశాను కదా. సో ఇప్పుడు అది 60 కదా, ఎక్స్టెండ్ చేస్తే ఇప్పుడు ఈ యాంగిల్ ఎంత అవుతుంది, ఇది 120 కదా, అంటే 60 అవుతుంది, అంతేగా. ఇది 120, అది 60 అవుతుంది. ఒక నిమిషం వెయిట్, ఇది 60 డిగ్రీ అనుకుంటే ఇది యాక్చువల్లీ 120 అవుతుంది, ఇది 60యా. సో చూద్దాం ఒకసారి మనం ఎంత వస్తుంది అనేది. 120 అయితే m వస్తుంది, దట్ ఈజ్ m 2m కదా, 2m వస్తుంది మనకి. సో మనకి ఆన్సర్ ఎంత ఇచ్చాడు, 2m ఇచ్చాడు. ఎస్ కరెక్ట్, ఎస్ కరెక్ట్. ఓకే, ఒక నిమిషం, ఇక్కడ ఒకసారి చూడండి, 60 తిరిగింది కదా, ఇది 60 కదా, దీనికి 60 ఉంది. ఓకే, ఇప్పుడు ఒకసారి చూడండి, ఇది ఇది ఎమ్రా, ఇది కూడా ఏమైనా రెండు కూడా సేమ్ డైరెక్షన్ అయినా, ఇది 1, ఇది 2 అనుకోండి, ఇది 3, ఇది 4 అనుకోండి, ఇది 4. సో అంటే 2m, ఇది మ్యాగ్నెటిక్ మూమెంట్, రెండింటిని యాడ్ చేశాను. నెక్స్ట్ ఈ రెండింటిని కూడా యాడ్ చేస్తే ఒక్కసారి జాగ్రత్త చూస్తే మీరు ఈ యాంగిల్ 16, ఈ లైన్ యాడ్ చేస్తే రెండు మ్యాగ్నెటిక్ మూమెంట్స్ వచ్చి 2m. ఓకేనా, ఓకే. ఇక్కడ ఒకసారి చూడండి, దీని హెడ్ రెండో దాని టెయిల్ పోయిస్తుంది, వాటి మధ్య యాంగిల్ ఎంత ఉంది, 60 ఉంది. ఈ యాంగిల్ మనం కన్సిడర్ చేయకూడదు, రెండు టెయిల్స్ కానీ రెండు హెడ్స్ కానీ యాంగిల్స్ కన్సిడర్ చేయాలి. అంటే నేనేం చేస్తున్నాను, దీన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాను, దీన్ని ఎక్స్టెండ్ చేశాను లైక్ దిస్, దీన్ని కూడా బ్యాక్కి ఎక్స్టెండ్ చేశాను అనుకోండి, దీన్ని ఎక్స్టెండ్ చేశాను కదా, దీన్ని ఎక్స్టెండ్ చేశాను, దీన్ని కూడా ఎక్స్టెండ్ చేస్తాను చూడండి ఒకసారి లైక్ దిస్. ఇప్పుడు ఇది 60 కదా,
ఇప్పుడు ఇది టేల్ ఈ యాంగిల్ మనం కన్సిడర్ చేయాలి. ఎంత ఇది 120 డిగ్రీ. సో ఇది 2m, ఇది కూడా 2m. రెండు మధ్య యాంగిల్ ఎంత 120. సో ఫైనల్ ఆన్సర్ m నెట్ ఎంత మనకి? m నెట్ వచ్చేసి స్క్వేర్ రూట్ ఆఫ్ m స్క్వేర్ అంటే ఇక్కడ m అంటే చూడండి ఒకసారి, m అంటే 2m అనేనా. సో ఇది m1 అనుకోండి, దిస్ ఈజ్ m2 అనుకోండి. రెండు సేమేగా, m1 ఈక్వల్ m2 కదా. సో నేను ఆఫ్ కోర్స్ m1 స్క్వేర్ ప్లస్ m2 స్క్వేర్ అంటే 4m స్క్వేర్ ప్లస్ 4m స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 2m ఓకే. కాస్ 120 ఎంతమ్మా? మైనస్ హాఫ్. ఇది క్యాన్సిల్, ఈ మైనస్ ఎక్కడికి వస్తుంది కదా, 2 2 4, 4m స్క్వేర్ గెటింగ్ క్యాన్సిల్. ఇంకెంత ఉంది నాన్న? 2m ఉంది అంతే కదా. m నెట్ రూట్ ఆఫ్ 4m స్క్వేర్ అంటే 2m కదా, అది ఆన్సర్. జాగ్రత్త చూడండి, సింపుల్ లాజిక్కే, లాజికల్ బిట్టేనా. నెక్స్ట్ 9th వన్. యాంగిల్ ఎప్పుడు కూడా వెదర్ ఇట్ ఈజ్ ఎట్ టైల్స్ కానీ వెదర్ ఇట్ ఈజ్ ఎట్ హెడ్స్ దగ్గర తీసుకోవాలి. ఒక హెడ్కి ఒక టైల్కి మధ్యలో తీసుకోకూడదు. అంటే ఏం లేదు, డిస్ప్లే వెక్టార్ డిస్ప్లే చేసుకోవాలి. whenever the vector will be displaced, okay, its position does not change. Next 9th one. Three magnets of same length but moments m, 2m, 3m arranged in the form of quadrilateral triangle. In the form of equilateral triangle with opposite poles neither. Okay, opposite poles neither. Okay, the resultant magnetic moment of the arrangement is, ఇది కూడా ఇందాట్లాగేనా ట్రయాంగిలే. ఇంకా మనం ట్రయాంగిల్ అప్పుడు చేసాం. మనం ట్రయాంగిల్ అయినప్పుడు ఎంత ఉందనేది మీకు ఆల్రెడీ. సో ఒక ట్రయాంగిల్ అయితే ఈచ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మూమెంట్ m అయితే ఎంత అవుతుంది అది 0 అవుతుంది కదా. ఇది సౌత్, ఇది నార్త్, సౌత్, నార్త్, సౌత్, నార్త్. ఇది సపోజ్ 3m, ఇది 2m, ఇది m ఇచ్చాడు అంతేగా. ఇప్పుడు నేనేం చేస్తాను జాగ్రత్త చూడరా, దీన్ని 2 పార్ట్ చేస్తాను. m ఒక ట్రయాంగిల్, m ఒక ట్రయాంగిల్. అంటే ఇక్కడ మొత్తం ఎన్ని ఎంలు ఉంటాయి చూసుకోండి ఒకసారి. 3m, 2m, 5m, 6m ఉంటాయి. ఇప్పుడు ఏం రాశాను? 3m రాసేసాను ప్లస్ ఇంకెన్ని ఉంటాయి చూడండి ఒకసారి. ఇక్కడ ఒక 2m ఉంటాయి, ఇది 2m. ఈ సైడ్ ఏమన్నా లేదు, ఇక్కడ రాసేసాను కాదు. ఈ సైడ్ ఒక m రాశాను, ఇక్కడ ఆల్రెడీ ఒక m వచ్చింది కదా, ఇంకొక m ఉంది అంతే. ఇది అబ్బాయి. ఇప్పుడు దీని మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎంత? 0. ఇందాక జస్ట్ డిస్కస్ చేసాం. దీని మ్యాగ్నెటిక్ మూమెంట్ వచ్చి 0. మరి ఇప్పుడు దీని మ్యాగ్నెటిక్ మూమెంట్ చూద్దాం. ఇది సౌత్ కదా, ఇది నార్త్. యాంగిల్ సౌత్ డైరెక్షన్ వచ్చి సౌత్ నుంచి నార్తేగా ఇది. నెక్స్ట్ ఇప్పుడు ఇది చూడండి అబ్బాయి, ఇది సౌత్, ఇది నార్తే కదా. యాంగిల్ సౌత్ నుంచి నార్త్కే ఉండేది అంటే ఎట్లా ఉంటుంది. ఇప్పుడు ఈ యాంగిల్ ఎంత? ఈ యాంగిల్ వచ్చి 60 కదరా. ఈ యాంగిల్ ఎంత? ఈ యాంగిల్ వచ్చి 120 డిగ్రీ. అంతే, అయిపోయింది. సో మ్యాగ్నెటిక్ మూమెంట్ m నెట్ వచ్చేసి స్క్వేర్ రూట్ ఆఫ్ 2m కదా. సో 2m స్క్వేర్ ప్లస్ m స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 2m అండ్ 120 ఎంత? కాస్ 120 వచ్చి మైనస్ హాఫ్. ఓకే, సో ఇది ఎంత అవుతురా? 4m స్క్వేర్ ప్లస్ m స్క్వేర్ 5m స్క్వేర్ ప్లస్ ఇది చూడండి అబ్బాయి 2 ఇంటూ 2 4m స్క్వేర్. లేదంటే 2 గెటింగ్ క్యాన్సిల్. సో ఇప్పుడు ఈ మైనస్ ఎక్కడికి వస్తుంది. ఓకేనా? ఇంకెంత ఉంది? m స్క్వేర్ 2m స్క్వేర్ ఉందా? 3m స్క్వేర్ అబ్బాయి అంతేగా. అంటే √3 ఇంటూ m, అది ఆన్సర్. √3m. m అనేది ఏంది? మ్యాగ్నెటిక్ మూమెంట్, మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్. ఓకే, రాసుకున్నానా? ఓకేనా? నెక్స్ట్
సో నెక్స్ట్ న్యూమరికల్ ప్రాబ్లం, దట్ ఈస్ ప్రాబ్లం నెంబర్ 10 రా. జాగ్రత్త చూడండి. ప్రాబ్లం నెంబర్ 10. A ball magnet of magnetic moment M is cut into two identical pieces along its length. ఓకే, ఇది బార్ మ్యాగ్నెట్ రా, సౌత్ నార్త్ ఇట్లా కట్ చేశాడు. ఈచ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎంత అవుతామా, ఫస్ట్ ఇనిషియల్ M ఉంది, తర్వాత ఏమైంది M/2 అయింది, ఇది కూడా M/2 అయింది. అంటే టూ పీసెస్ చేశాడు రా, ఇదొకటి అట్లాగే ఇదొకటి. దీన్ని M/2, ఇది కూడా M/2. ఓకే, one piece is bent in the form of semicircle if two pieces are perpendicular to each other అన్నాడు. ఒకదాన్ని సెమీసర్కిల్గా మార్చాడు. ఓకే, సెమీసర్కిల్ అంటే ఇది ఇట్లా, మీకు ఆల్రెడీ చెప్పాం. లేదంటే ఇట్లా ఇట్లా పెడదాం. ఈ సెమీసర్కిల్ సౌత్ నార్త్, యాంగిల్ వచ్చి థీటా ఈజ్ ఈక్వల్ టు పై. దీని మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎంత ఇందా చెప్పాను నేను, M' ఈజ్ ఈక్వల్ టు 2m sin θ/2 డివైడెడ్ బై θ. M' ఈజ్ ఈక్వల్ టు 2m. 90 అంటే 1 అవుతుంది, ఇది పై కదా, 2m/π రా. ఒక నిమిషం వెయిట్, ఇక్కడ 2/π, m అంటే ఎంత, m/2 కదా. సో m/2 గెటింగ్ క్యాన్సిల్. M' వచ్చి m/π, M' వచ్చి ఎంతమ్మా, m/π. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు చూడండి, జాగ్రత్త చూడండి. ఇది ఒక దీన్ని నెక్స్ట్ దీన్ని ఏం చేశాడు, ఈ రెండో దాన్ని దీనికి పర్పెండిక్యులర్ పెట్టాడు. అంటే ఇది సెకండ్ వన్, సౌత్ నార్త్, దీని డైరెక్షన్ ఇది, దీని డైరెక్షన్ ఇది, అంతే కదా. దీని మ్యాగ్నెటిక్ మూమెంట్ డైరెక్షన్ ఇది. సో ఒకదాని M, ఇది M అని అనుకోండి, లేదా M' అనుకోండి, ఏదైనా ఒకటి. ఇంకోటి ఇది, ఇంకోటి ఇది, రెండు కూడా పర్పెండిక్యులర్ పెట్టారు. యాంగిల్ వచ్చి 90 డిగ్రీ, అంతే కదా. టూ పీసెస్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఓ దాన్ని సెమీ సర్కిల్గా మార్చాడు, నెక్స్ట్ రెండో దాన్ని దానికి పర్పెండిక్యులర్ పెట్టాడు. దాన్ని పర్పెండిక్యులర్ పెడితే ఇదే పొజిషన్. సో ఇది సౌత్ ఇంకా నార్త్ ఉంటుంది డైరెక్షన్, ఇది ఇట్లా ఉంది. పర్పెండిక్యులర్ అంటే మస్ట్ షుడ్ ఇది ఇట్లానే ఉండాలి, సౌత్ ఇంకా నార్త్. రెండు మధ్య యాంగిల్ ఎంత, రెండు మధ్య యాంగిల్ వచ్చేసి 90 డిగ్రీ కాబట్టి దీని మ్యాగ్నెటిక్ మూమెంట్ వచ్చి M/2 అన్న, దీని మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎంత వచ్చింది, M' M/π. 90 కాబట్టి రిజల్టెంట్ ఏమైందిరా, M' వచ్చి స్క్వేర్ రూట్ ఆఫ్ M1² ప్లస్ M2². స్క్వేర్ రూట్ ఆఫ్ M1² అంటే తీసుకుందామా, సో M/π హోల్ స్క్వేర్ ప్లస్ M2 అంటే తీసుకుందామా, ఇంకోటి M/2 హోల్ స్క్వేర్. అది దట్ ఈస్ ద ఆన్సర్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ M/π హోల్ స్క్వేర్ ప్లస్ M/2 హోల్ స్క్వేర్, లైక్ దట్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 11. ప్రాబ్లం నెంబర్ 11 చూడండి ఒకసారి జాగ్రత్తగా. An isolated unit north pole experiences a force of unit north pole అన్నాడు. అంటే పోల్ స్ట్రెంత్ 1 ఆంపియర్ మీటర్, యూనిట్ కదా. పోల్ స్ట్రెంత్ వచ్చేసి 1 యూనిట్ నార్త్ పోల్. ఓకే, యూనిట్ నార్త్ పోల్ ఎక్స్పీరియన్సెస్ ఏ ఫోర్స్ ఎంత ఇచ్చాడమ్మా, F is equal to 2 × 10⁻⁻7 newtons. ఓకే, when kept at a distance of r value 1 meter ఇచ్చాడు, r కానీ d కానీ. ఓకే, distance of 1 meter from a magnetic pole in air. Magnetic pole in air అన్నాడు. The pole strength of the pole is, ఓకే, పోల్ స్ట్రెంత్ ఆఫ్ ద పోల్ ఈజ్ అన్నాడు. జాగ్రత్త చూడండి ఒకసారి. An isolated unit north pole experiences a force of 2 × 10⁻⁻7 Newton when kept a distance of 1 meter from magnetic pole. ఓకే, మ్యాగ్నెటిక్ పోల్ అంటే ఇక్కడ రెండు పోల్స్ ఉండేరా, ఒకటి M, ఇంకొక M. ఇది M1 అనుకోండి, ఇది M2 అనుకోండి అబ్బాయి. M2 ఈక్వల్ టు M, M1 ఈక్వల్ ఎంత ఇచ్చాడు వాడు, యూనిట్ అన్నాడుగా. వీడి మధ్య డిస్టెన్స్ R, వీడి మధ్య ఫోర్స్ ఇచ్చాడు ఇది. అయితే ఒక M ఎంత అన్నాడు, రిమైనింగ్ M ఎంత అన్నాడు. అకార్డింగ్ టు కూలుంబ్స్ లా ఇన్ మ్యాగ్నెటిజం,
F is equal to ఏంట్రా ఫార్ములా μ0/4π m1 m2 by r స్క్వేర్. m1 m2 అనేది ఏంట్రా హోల్ స్ట్రెంత్ అబ్బాయి, మాసెస్ అనుకునేది. మాసెస్ అనుకుంటే అయిపోయింది మన కథ. m1 ఈక్వల్ టు m2 ఈక్వల్ టు హోల్ స్ట్రెంత్. ఏంటది హోల్ స్ట్రెంత్. ఓకే, సిమిలర్ టు దట్ ఆఫ్ Coulomb's law in electrostatics అబ్బాయి. F is equal to ఏంటది Coulomb's law వచ్చేసి 1/4πε0 q1 q2 by d square like r square. అంతా అదే సేమ్, కాకపోతే ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ మాత్రం చేంజ్. ఇప్పుడు F ఎంత ఇచ్చాడా 2 × 10⁻⁻7. ఇది μ0/4π వాల్యూ ఎంత 10⁻⁻7 కదా. సో m1 అంటే 1, m2 అంటే m డివైడెడ్ బై r స్క్వేర్ అంటే 1 స్క్వేర్. క్యాన్సిల్ అవుట్ అబ్బాయి. m ఈజ్ ఈక్వల్ టు జస్ట్ 2 ఆంపియర్ మీటర్. ఓకే, రైట్. నెక్స్ట్ రా problem number 12. 11 completed. Problem number 12. Two magnetic poles, one of which is 4 times as strong as the other. Exert a force ఎంత ఇచ్చాడు అబ్బాయి 64 మిల్లీగ్రాము వెయిట్ ఇచ్చాడు. అంటే F is equal అంటే ఇది 64 మిల్లీగ్రామ్ అంటే ఎంత? మిల్లీ అంటే 10⁻³ గ్రామ్ అంటే 10⁻³ అంటే -6. వెయిట్ అంటే 10 కదా. వెయిట్ అంటే ఎంత 10 కదా. 10 kg m/s కదా. సో అప్పుడు ఏమవుతుంది 64 × 10⁻⁻5 అవుతుంది న్యూటన్లో మార్చండి. టూ magnetic poles, one of which is 4 times. అంటే ఒక m1 వచ్చి m రా, m2 వచ్చి 4 times ఉంది కాబట్టి 4m అంతే కదా. ఓకే, when placed 10 cm apart in A, R వాల్యూ 10 cm ఇచ్చాడు అంతేనా. అంటే 10⁻⁻1 మీటరేగా. స్ట్రెంత్ ఆఫ్ ద పోల్స్ ఆర్, G వాల్యూ అదే 10 తీసుకోమన్నాడు. నేను ఆల్రెడీ తీసేసుకున్నాను. G వాల్యూ 10 తీసేసుకోమన్నాడు, తీసుకున్నాను నేను ఆల్రెడీ. వాడికి పోల్స్ అడిగాడు m1 m2 వాల్యూస్ ఎంత అన్నాడు అబ్బాయి. జాగ్రత్త చూడరా. అకార్డింగ్ టు Coulomb's law in magnetism, F is equal to μ0/4π m 4m అంతే కదా r స్క్వేర్. దట్ ఈస్ ద ఫార్ములా. F వాల్యూ వచ్చేసి జాగ్రత్త చూడాలి 64 × 10⁻⁻5 ఇది 10⁻⁻7 ఇంటూ 4m స్క్వేర్ డివైడెడ్ బై r స్క్వేర్ అంటే 10⁻⁻2. జాగ్రత్త చూడండి. ఇది ఈ సైడ్ వచ్చింది అనుకో -7 అయింది. 16గా. అప్పుడు m² ఈజ్ ఈక్వల్ టు 16 అయితే m ఈజ్ ఈక్వల్ టు వాట్ 4. అంటే m1 ఈజ్ ఈక్వల్ టు 4, m2 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందా 4m కదా. 4 × 4 ఎస్. m1 వచ్చి 4, m2 వచ్చి 16 రా. ఓకే, ఆప్షన్ 2 రా. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 13. Two poles of same strength attract each other. Two poles ఉన్నాయనా సేమ్ స్ట్రెంత్ అంటే మ్యాగ్నెటిక్ పోల్ స్ట్రెంత్ సేమ్. Two poles of same strength attract each other with a force of magnitude F when placed at the corners of equilateral triangle అన్నాడు. జాగ్రత్త చూడండి. దిస్ ఈజ్ ద ట్రయాంగిల్. ఇది M, ఇది కూడా MA. టూ పోల్స్ ఆఫ్ సేమ్ స్ట్రెంత్ ఏమండి M. ఓకే, విత్ ఎ ఫోర్స్ ఆఫ్ మాగ్నిట్యూడ్ F when placed in two corners of equilateral triangle. టూ పోల్స్ ఆఫ్ సేమ్ స్ట్రెంత్ అట్రాక్ట్ అన్నాడు. అట్రాక్ట్ అన్నప్పుడు ఇది సౌత్ ఇది నార్త్ అంతేగా. వాడి యొక్క మధ్యలో ఉన్న ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ వచ్చి F. ఓకే, బాగానే ఉంది.
ఇఫ్ నార్త్ పోల్ ఆఫ్ సేమ్ స్ట్రెంత్ ఈస్ ప్లేస్డ్ ఎట్ ద థర్డ్ వర్టెక్స్, ఇక్కడ నార్త్ పోల్ పెట్టాడు రా, థర్డ్ వర్టెక్స్, దీని పోల్ స్ట్రెంత్ వచ్చి M. ఓకే, థర్డ్ వర్టెక్స్. ఇఫ్ ఎక్స్పీరియన్సెస్ ఏ ఫోర్స్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ ఈక్వల్ టు, ఒకసారి జాగ్రత్త చూడండి. ఇప్పుడు వాడు అడిగింది ఏంటంటే వీటి మధ్యన ఫోర్స్ F, నార్త్ పోల్ ఇక్కడ పెడతాం వల్ల ఎంత ఫోర్స్ అనేది ఎక్స్పీరియన్స్ అయింది అని, అదేగా ఇట్ ఎక్స్పీరియన్స్ ఫోర్స్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ ఈక్వల్ టు. ఇది చూడరా, జనరల్గా సౌత్ ఇంకా నార్త్ ఉంటుంది కాబట్టి డైరెక్షన్, ఈ డైరెక్షన్ దీని మీద యాక్ట్ చేసే ఫోర్స్ ఎట్లా ఉంటుంది అంతేగా, దాని మీద యాక్ట్ చేసే ఫోర్స్ డైరెక్షన్ వచ్చేసి ఆ డైరెక్షన్ ఉంటుంది. అట్లాగే ఇదేంటిది నార్త్ నార్త్, ఈ రెండు కూడా రెప్పండి కాబట్టి దీని మీద యాక్ట్ చేసే డైరెక్షన్ ఇట్లా ఉంటుంది. ఓకేనా, ఇది ఈక్వల్ ట్రయాంగిల్ కాబట్టి ఇది 60, ఇది ఎంత అవుతుంది అప్పుడు 120 అవుతుంది. రిజల్టెంట్ ఎంత, రిజల్టెంట్ అంటే ఎఫ్ఏ, రిజల్టెంట్ అంటే ఎంత ఎఫ్ఏ కదా. 120 అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, 120 వచ్చిందంటే ఈక్వల్గా ఉన్నప్పుడు 120 వచ్చిందంటే యాంగిల్ దట్ ఈజ్ ఎఫ్, నెట్ వచ్చి ఎఫ్ఏ. ఓకే, ఆఫ్ కోర్స్ 90 వస్తే √2F. ఓకేనా, అది ఓకే. ఇప్పుడు చూడండి ఒకసారి, 120 కదా రిజల్టెంట్, ఎఫ్ నెట్ వచ్చేసి ఎంత ఫార్ములా, √F1² F2² 2F1 F2 cos 120 అంటే -12 క్యాన్సిల్ అవుట్. ఎఫ్ నెట్ వచ్చేసి F² 2F² -F², జస్ట్ ఎఫ్ అంతే కదా. 2F² -F², ఓన్లీ F², స్క్వేర్ రూట్ క్యాన్సిల్. ఆన్సర్ వచ్చేసి ఆన్సర్ వచ్చిందిరా ఎఫ్. ఓకే, రాసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 14. చూడండి, ఇది కొద్దిగా అంటే మీకు ఆల్రెడీ ప్రాబ్లం ఫార్ములా తెలిస్తే ఈజీనే, ఫార్ములా కనుక తెలియకపోతే నేను చెప్తాను, జాగ్రత్తగా చూడండి. ఆల్రెడీ మీకు అది థియరీలో వచ్చి ఉంటుంది, జాగ్రత్త చూడండి. ప్రాబ్లం నెంబర్ 14. Force between two identical bar magnets whose centers are r meter apart is 4.8 Newton when their axes are in same line అన్నాడు. జాగ్రత్త చూడాలి బాయ్, ఇది ఒక బార్ మ్యాగ్నెట్, సౌత్ నార్త్. నెక్స్ట్ ఇది యాక్సిస్ కదా, ఇక్కడ ఇంకో బార్ మ్యాగ్నెట్ ఉందంట, ఇది కూడా సౌత్, దే ఆర్ అట్రాక్టెడా, అఫ్కోర్స్ సౌత్ నార్త్ దే ఆర్ అట్రాక్టెడ్, ఇక్కడ రెండు కూడా ఏమవుతుంది అట్రాక్ట్ అవుతుంది. ఓకే, ఫోర్స్ బిట్వీన్ టూ ఐడెంటికల్ బార్ మ్యాగ్నెట్స్ హూ సెంటర్స్ ఆర్ స్మాలర్ అపార్ట్. సో జాగ్రత్త చూడాలి, ఇది సెంటరు, ఇది r డిస్టెన్స్లో ఉంది. ఓకే, క్లియరా? ఓకే, సెంటర్స్ ఆర్ సపరేట్ బై డిస్టెన్స్ ఆఫ్ స్మాలర్. ఫోర్స్ వచ్చి ఎంత ఇచ్చాడు, 4.8 ఇచ్చాడు. ఎఫ్ వచ్చి F1 వచ్చి 4.8 న్యూటన్ ఇచ్చాడు, 4.8 న్యూటన్ ఇచ్చాడు. when the axes are in same line. ఓకే, యాక్సిస్ ఆర్ ఇన్ సేమ్ లైన్, ఇది యాక్సిస్ కదా, ఓకే సేమ్ లైన్లో ఉంది. ఇఫ్ సపరేషన్ ఈజ్ ఇంక్రీజ్ టు 2r, నెక్స్ట్ ఏం చేశాడు, ఇక్కడ R1 వచ్చి R ఇచ్చాడు, R2 వచ్చి 2r ఇచ్చాడు, నెట్ ఫోర్స్ ఎంత అన్నాడు. సో ఈ కేసులోనైనా ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ దీస్ టూ బార్ మ్యాగ్నెట్స్ F is equal to μ0/4π6m1 m2 by r whole to the power of 4 అన్న ఫార్ములా. ఇక్కడ m1 అనే m2 అనేది ఏంటిరా, మ్యాగ్నెటిక్ మూమెంట్స్. దీని యొక్క మ్యాగ్నెటిక్ మూమెంట్ m1, దీని యొక్క మ్యాగ్నెటిక్ మూమెంట్ m2. పోల్ స్ట్రెంత్లు కాదు, క్యాపిటల్ ఎంలు అయ్యి. ఓకే, ఎందుకంటే వాడు ఇచ్చింది ఒక మ్యాగ్నెట్ కాదు, రెండు మ్యాగ్నెట్స్, మరి దానికి ఉండేది మ్యాగ్నెటిక్ మూమెంటే. ఓకేనా? సో మరి ఇప్పుడు ఎఫ్ ప్రపోర్షనల్ టు 1/r4 కాబట్టి సో మనకి ఏమవుతుందా, F1/F2 ఈజ్ ఈక్వల్ టు
R2/R1⁴ అవుతుంది. సో F1 వచ్చేసి 4.8 డివైడెడ్ బై F2. R2 ఎంత బై 2R/R⁴. R గెటింగ్ క్యాన్సిల్. ఇదంతా అవుతుందా 16/1. 16/1 అంటే 16 1s are 16. ఎంత అది 3s are అంటే 0.3. F2 వచ్చేసి 0.3 న్యూటన్. నేను ఈ ఫార్ములా మీకు తెలియకపోతే మీకు ఎలక్ట్రోస్టాటిక్స్లో చెప్పుకుంటారు, అక్కడ చూసుకోండి. లేదు ఇక్కడ మీకు రఫ్గా చెప్తాను, జాగ్రత్త చూడండి. బ్రీఫ్గా చెప్తాను. ఇక్కడ ఇది ఒకసారి జాగ్రత్త చూడండి. ఇదేంటిది బార్ మ్యాగ్నెట్. ఇది కూడా ఒక బార్ మ్యాగ్నెట్. జాగ్రత్త చూడండి. ఈ బార్ మ్యాగ్నెట్ వల్ల క్రియేట్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆన్ ఇట్స్ యాక్సిల్ లైన్. ఎంత డిస్టెన్స్లో అంటే ఇది ఇక్కడ 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 అనుకున్నారా ఓ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు బార్ మ్యాగ్నెట్ ఆన్ ఇట్స్ యాక్సిల్ లైన్. జాగ్రత్త చూడండి అబ్బాయి. ఎట్ ఓ దగ్గర ఇక్కడ కనుక్కున్నాను. ఎంత డిస్టెన్స్లో R డిస్టెన్స్లో కనుక్కున్నాను. ఏంటిది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు బార్ మ్యాగ్నెట్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు బార్ మ్యాగ్నెట్. జాగ్రత్త చూడమ్మా. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు బార్ మ్యాగ్నెట్. బార్ మ్యాగ్నెట్ ఏది M1గా M1 కానీ M2 ఏది తీసుకున్నా ఒకటే. ఇది తీసుకుంటాను నేను. దీనివల్ల క్రియేట్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్. దీనివల్ల కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది రోజు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు బార్ మ్యాగ్నెట్ M1. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు బార్ మ్యాగ్నెట్ ఆన్ ఇట్స్ యాక్సిల్ లైన్. ఏంట్రా ఫార్ములా చెప్పండి చూద్దాం. B1 M1 వల్ల క్రియేట్ అవుతుందిగా. B1 ఈజ్ ఈక్వల్ టు μ0/4πe. బాగానే ఉంది. 2m1/r³ లేదా 2m/r³ జనరల్గా అది. డైరెక్షన్ చూడబ్బా. డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆన్ ఇట్స్ యాక్సిల్ లైన్ అలాంగ్ సౌత్ టు నార్త్ ఉంటుంది. సౌత్ టు నార్త్ అంటే ఇటే ఉండేది. అలాంగ్ సౌత్ టు నార్త్ డైరెక్షన్ రా. ఓకే B1 వచ్చి ఎక్కడ రా ఇక్కడ అంటే ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉందిగా. ఈ ఓనే పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. ఇప్పుడు చేద్దాం. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని రే ఈ B1 అనే మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఏం పెట్టారు. ఇది B1. ఇదంతా కూడా B1. B1లో ఒక బార్ మ్యాగ్నెట్ పెట్టారు. whenever a bar magnet or magnet dipole which is kept inside the magnetic field, external magnetic field, it experiences torque and moreover potential energy also. మనం ఆల్రెడీ ఎలక్ట్రోస్టాటిక్స్ డిస్కస్ చేసాం. ఏ ఎలక్ట్రిక్ డైపోల్ ఈస్ కెప్ట్ ఇన్సైడ్ ద యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇట్ ఎక్స్పీరియన్సెస్ టార్క్. టార్క్ టౌ ఈజ్ ఈక్వల్ టు mv sin theta. అట్లాగే పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ డైపోల్ కెప్ట్ ఇన్ ఏ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవ్వచ్చు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవ్వచ్చు. ఏంటో ఫార్ములా? సో ఇప్పుడు జాగ్రత్త చూడండి. ఈ బార్ మ్యాగ్నెట్ తీసుకెళ్ళి ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B1లో పెట్టారు. టార్క్ యాక్ట్ చేస్తుంది. పొటెన్షియల్ ఎనర్జీ కూడా ఉంటుందిగా. పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఏంటది? మైనస్ mb cos theta. ఓకేనా? మైనస్ mb cos theta. m ఏది? దీనిది. ఈ మ్యాగ్నెట్ కదా పెట్టింది. B1 అంటే దీనిది. ఇది B1. m2 B1 cos theta. ఓకే. ఇక్కడ m2 మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ డైరెక్షన్ ఎటు ఉంటుందిరా? ఇటు ఉంటుంది. మ్యాగ్నెటిక్ డైరెక్షన్ ఇటేగా. m2 డైరెక్షన్ ఇటే ఉంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ B1 డైరెక్షన్ కూడా సేమ్. θ ఈక్వల్ 0 డిగ్రీ cos 0 1 అయిపోతుంది. అల్టిమేట్ ఈజీ కూడా అంతేగా మైనస్ m2 B1. ఇదేంటిది? పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఏ డైపోల్. ఈ డైపోల్ పొటెన్షియల్ ఎనర్జీ ఎందుకు? ఈ డైపోల్ని లేదా మ్యాగ్నెటిక్ మూమెంట్ బార్ మ్యాగ్నెట్ని ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెట్టారు. ఈ పొటెన్షియల్ ఎనర్జీ వచ్చింది కంపల్సరీగా. U ఈజ్ ఈక్వల్ టు మైనస్ m2 B1. ఓకే. సో ఇప్పుడు చూడండి అబ్బా, U ఈజ్ ఈక్వల్ టు మైనస్ m2 B1 అంటే ఏముంది అంత ఏమవుతుంది? డైరెక్ట్ రాస్తా చూడండి ఒకసారి. μ0/4π 2m1 m2/r³ బాగానే ఉంది. U వచ్చిందిరా. ఇప్పుడు నాకు ఫోర్స్ కావాలి. ఈ రెండు మధ్య ఏం కావాలి? ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ టూ బార్ మ్యాగ్నెట్స్ ఓవర్ ఏ డిస్టెన్స్ r. సో ఫోర్స్ కావాలి. పొటెన్షియల్ ఎనర్జీ ఉన్నప్పుడు మైనస్ du/dr. ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్షియేషన్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ అమ్మా. డిఫరెన్షియేషన్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ ఆల్రెడీ మనకు వచ్చింది, చాలాసార్లు వచ్చింది. ఓకే, వర్క్ ఎనర్జీ పవర్లో కూడా చెప్పాను. సో
F is equal to minus du by dr. F is equal to minus d by dr of u అంటే ఎడమ మైనస్ ఈ మైనస్ అవుతుంది ప్లస్ అవుతుంది. సో ఏం చేస్తానంటే కాన్స్టెంట్ బయట రాసేస్తున్నారా μ0/4π టైం లేదు కాబట్టి 2m1 m2 d by dt of 1/r3 sorry d by dr of 1/r d by dr of 1/r3 ఎంతరా f is equal to μ0/4π ఓకే 2m1 m2 చూడండి r పైకి వస్తే r కి పైకి వస్తే r పవర్ -3 అవుతుంది. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ r పవర్ మైనస్ ఎంత అవుతుంది -3 r పవర్ -4 అవుతుంది అంతేనంటారా. ఈ r పవర్ -4 దిగిపోతే ప్లస్ r పవర్ 4 అవుతుంది. 3 × 2 ఎంత అవుతుంది 6 అవుతుంది మైనస్ μ0/4π 3 × 2 6 m1 m2 by r whole power like this. Negative sign indicates these two magnets are attract to each other because of this is north, this is south. Attract అవుతా ఉంటుంది రెండు కూడా. ఇది చూడండి ఒకసారి two magnets are placed parallel to their axis అయితే ఫార్ములా ఇది F proportional to 1/r whole the power of 4 1/r whole the power of 4 బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా రాసుకున్నానా. దిస్ ఈస్ ద వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. పాస్ చేసుకొని రాసుకోండి. అట్లా కాకుండా ఒక్కసారి జాగ్రత్త చూడండి. ఇప్పుడు ఇదే రెండు మ్యాగ్నెట్స్ ద మ్యాగ్నెట్స్ ఆర్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ది ఇట్లా పెట్టారనుకోండి. దిస్ ఈజ్ ద ఎక్స్ యాక్సిస్ అనుకోండి. సో ఈ డైరెక్షన్లో పెడితే టూ మ్యాగ్నెట్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ది లైన్ జాయినింగ్ దిస్ సెంటర్ సౌత్ టు నార్త్. ఓకేనా సౌత్ టు నార్త్. సో ఇట్లా పెట్టారు. సో ఇట్లా పెడితే మనకి అప్పుడు ఈ మ్యాగ్నెట్ వల్ల ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏమవుతుంది ఈక్వటోరియల్ లైన్ అవుతుంది. అప్పుడు ఫార్ములా మీరు సేమ్ మెథడ్లో చేసుకుంటాను μ0/4π 3m1 m2 by r whole power of 4 అవుతుంది. చూసుకోండి మీకు కావాలంటే సేమ్ ఈక్వటోరియల్ లైన్ మీద ఇక్కడ మనకి b వాల్యూ ఎంత వస్తుందంటే b1 μ0/4π ఈక్వటోరియల్ లైన్ రా m/r3 రా m/r. ఓకే మళ్ళీ అది కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని ఉంది. ఓకేనా చూసుకోండి మీరు చెక్ చేసుకోండి సేమ్ వస్తుంది ఇదే వస్తుంది. ఓకే రాసుకోండి. నెక్స్ట్ వన్ ప్రాబ్లం నెంబర్ 16 15 చూడండి ప్రాబ్లం నెంబర్ 15 2 points A and B are located at distance 20 cm and 30 cm from the center of a short bar magnet on its axial line. ఇది బార్ మ్యాగ్నెట్ అబ్బాయి సౌత్ పోల్ నార్త్ పోల్ అబ్బాయి ఇది మిడ్ పాయింట్ యాక్సిల్ లైన్ మీద ఇది ఒక పాయింట్ ఏ ఇది ఒక పాయింట్ బి రెండు పాయింట్స్ ఉన్నాయి. ఓకేనా. అయితే ఫస్ట్ పాయింట్ R1 అనుకుందాం సెకండ్ పాయింట్ R2 అనుకుందాం. R1 వచ్చి 20 సెంటీమీటర్ ఇచ్చాడు R2 వచ్చి ఎంత ఇచ్చాడు 30 ఇచ్చాడా 30 సెంటీమీటర్ ఇచ్చాడు. ఓకే ఫ్రమ్ ది సెంటర్ ఆఫ్ షార్ట్ బార్ మ్యాగ్నెట్ ఆన్ ఇట్స్ యాక్సిల్ సెంటర్ ఇంకా రేషియో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఎట్ ఏ అండ్ బి అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక్కోవాలంటే డిస్టెన్స్ ఇచ్చాడు కాబట్టి ఆల్రెడీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆన్ ఇట్స్ యాక్సిల్ లైన్ ఫార్ములా అయిందిరా μ0/4π 2m/r3 అంతే కదా. సో ఇక్కడ b ప్రపోర్షనల్ టు 1/r3 రిలేషన్ ఈ రెండు రిలేషన్ b ప్రపోర్షనల్ టు 1/r3 ఇంకేముంది. సో b1/b2 ఈజ్ ఈక్వల్ టు r2/r1 హోల్ క్యూబ్. r2 ఎంతమ్మా 30 పోతే r1 వచ్చి 20 గెటింగ్ క్యాన్సిల్ 3 × 3 9 9 × 3 27 2 క్యూబ్ అంటే 8 అయినా అది ఆన్సర్ 27/8 15. నెక్స్ట్ 16 ఇంకా మీ దగ్గర ఉన్నాయి మీ బుక్లో ఉండేనా. సో 16 ప్రాబ్లం చూడండి ఒకసారి. అంటే ఆల్రెడీ మనం కొన్ని రిపీట్ అయ్యి చేసాం. ఇది 16 చూడరా మీ బుక్లో మ్యాగ్నెటిజం మ్యాటర్ ఓపెన్ చేసి మెటీరియల్ ఎక్సర్సైజ్ 2 చూడండి.
x raised to 16. A magnet of magnetic moment M is cut into two equal parts. Two parts are placed perpendicular to each other. Resultant magnetic moment. ఆల్రెడీ చెప్పానా, టూ పార్ట్ చేస్తే ఇది m/2 అవుతుంది, ఇది కూడా m/2 అవుతుంది. సో ఈ రెండు ఏం చేశారు, నెక్స్ట్ పర్పెండిక్యులర్ పెట్టాడు. m/2 m/2 90 కదా. సో 90 అంటే ఏం చెప్పాము, √2m కదా జనరల్గా. m అంటే m/, ఇక్కడ గుర్తుపెట్టుకుంటారు 90 అంటే √2m. m అనేది ఏంది, మ్యాగ్నెటిక్ మూమెంట్. బట్ ఇక్కడ m అంటే m/2 కదా, సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, ఇది m వాల్యూ అనుకోండి జస్ట్. ఇది ఇది m అనుకున్నారండి కాసేపు. m నెట్ వచ్చేసి √m² + m², అంతేగా. m నెట్ వచ్చి లైక్ దిస్ √2m², అంటే √2m. m అంటే ఎంత, యాక్చువల్గా m/2 కదా. సో √2m/2, 2 నేను √2 రాసింది. గెటింగ్ క్యాన్సిల్ m/2 లైక్ దిస్. m/2 ఆన్సర్. ఆల్రెడీ రిపీటెడ్ నాకు చేసాం మనం. 17 కూడా చేసాం, జస్ట్ 3 magnets ఆఫ్ సేమ్ లెంత్ బట్ మూమెంట్స్ m 2m 3m చేసాం కదా. 18 కూడా చేసాం, 18 కూడా కంప్లీట్ అండి. ఓకే, 18 ప్రాబ్లం కూడా కంప్లీట్. నెక్స్ట్ 19th అది రాసుకున్నారు కదా. 19th వెళ్దాం, ఎందుకంటే మిగతా రోజు చేసి రిపీటెడ్. సో 19 చూడండి ఒకసారి. మ్యాగ్నెటిక్ ఇండక్షన్. ద మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఫీల్డ్ డ్యూ టు ఏ మ్యాగ్నెటిక్ నార్త్ పోల్ ఆఫ్ స్ట్రెంత్. మ్యాగ్నెటిక్ నార్త్ పోల్ స్ట్రెంత్ ఇచ్చాడు అబ్బాయి. నార్త్ పోల్ ఆఫ్ స్ట్రెంత్ అంటే m వచ్చేసి ఎంత, 10 ఆంపియర్ మీటర్. ఎన్నది ఇదే, 19. ఓకే, 19 అండ్ 5 సెంటీమీటర్ అవే ఫ్రమ్ ది పోల్. R వాల్యూ ఎంత ఇచ్చాడు, 5 సెంటీమీటర్. మనకు కావాల్సింది ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కావాలి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ నార్త్ పోల్ స్ట్రెంత్. ఒకసారి జాగ్రత్త చూడండి, ఫార్ములా ఒకసారి కేర్ఫుల్ చూడండి. జనరల్గా జనరల్గా ఇది ఛార్జ్ అనుకుందాం. ఈ ఛార్జ్ వల్ల క్రియేట్ అయినటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ పాయింట్ చార్జ్ ఫార్ములా ఏంద్రా, ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 q/r². ఛార్జ్ వల్ల ఏం క్రియేట్ అవుతుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. అట్లాగే పోల్ వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అయింది కదా. సేమ్ ఫార్ములా. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్ టు μ0/4π. ఇక్కడ ఇది కాన్స్టెంట్, ఇక్కడ ఇది కాన్స్టెంట్. సో m/r². సేమ్. సో అడిగింది b అయినా 10⁻⁻7 ఇంటూ m వాల్యూ 10, r² అన్నాడు. ఇది 5 సెంటీమీటర్ అంటే 5 × 10⁻⁻2 కదా. 5² అంటే ఏమవుతుంది, 25 × 10⁻⁻4. సో b ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻7. ఇది పైకి వెళ్తే ఎంత అవుతుందా, 10⁻5 అవుతుంది. కాబట్టి దీన్ని 100 × 10⁻3 రాశాను, డివైడెడ్ బై 25 రాశాను. 25 4s ఆర్ అల్టిమేట్లీ 4 × 10⁻⁻4 టెస్లా లేదా వెబర్/మీటర్². సో మరి ఏ పోల్ అనేది, నార్త్ పోల్ కదా. నార్త్ పోల్ ఇచ్చాడు వాడు. నార్త్ పోల్ అంటే డైరెక్షన్ ఉంటుంది, టువర్డ్స్ అవేనా. సో మనకి నార్త్ పోల్ అవే. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆరిజినేటెడ్ జనరల్గా అవుట్ సైడ్. యాక్చువల్లీ ఇట్ ఇస్ ఏ క్లోజ్డ్ లూప్స్. సో నార్త్ లింక్ వెళ్ళిపోతా ఉంటాయి అవుట్ సైడ్. ఓకే, నార్త్ లింక్ ఎక్కడికి వస్తూ ఉంటాయి, సౌత్కి వస్తాం. ఓకే, సౌత్ అయితే టువర్డ్స్, నార్త్ అయితే అవే. రేడియల్లీ అవుట్వర్డ్స్ ఆప్షన్. సో రేడియల్లీ అవుట్వర్డ్స్ అండి, అవుట్వర్డ్స్, రేడియల్లీ అవుట్వర్డ్స్. సో 19 ఆప్షన్ 2. 20. 2 points A and B are located at a distance 20 cm and 30 cm from the center of a short bar magnet on its axial line. జాగ్రత్త చూడాలి. 2 points A and B are located at a distance 20 cm 30 cm from the center of a short bar magnet on its axial. The ratio of magnetic induction at A and B 27:8.
ఆల్రెడీ చెప్పాము మనం, ఇప్పుడే జస్ట్ కంప్లీట్ అయింది 27:8. సో యాక్చువల్ బి ప్రపోర్షనల్ టు 1/r³ కదా, అదే జస్ట్ b1/b2 ఈజ్ ఈక్వల్ టు r2/r1 హోల్ క్యూబ్. ఎంత వచ్చింది అబ్బాయి? 27/8. 27:8 అది ఇప్పుడే జస్ట్ చేసాం మనం. 21. The magnetic moment of a dipole is, magnetic moment capital M ఇచ్చాడు ఎంత బై 8 ఆంపియర్ మీటర్ స్క్వేర్. The magnetic induction on its equatorial line of short bar magnet at a distance of 20 cm. R value 20 cm ఇచ్చాడు. Magnetic field on its equatorial line అడిగాడమ్మా. V is equal to data formula V0/4 m/r³. నా ఈక్వటోరియల్ లైన్ మీద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ అండ్ మ్యాగ్నెటిక్ మూమెంట్ డైరెక్షన్ బోత్ ఆర్ ఆపోజిట్. థీటా వాల్యూ 180°. బాగా గుర్తుపెట్టుకోవాలి, మీకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చింది. ఇక్కడ మీకు అసలు ఫార్ములాస్ తెలియాలన్నా, కాన్సెప్ట్ తెలియాలన్నా మీరు ఒకసారి వీడియో చూడాలి. దట్ ఈస్ యావది కాన్సెప్ట్ వీడియోస్ మన ఛానల్లో చూడాలి. చూడకపోతే మీకు ఏం తెలియదు, ఫార్ములా ఎట్ వచ్చిందో కూడా తెలియదు. ఓకే, మీ వీడియోస్ ఫస్ట్ థియరిటికల్ కాన్సెప్ట్ చదివిన తర్వాత మాత్రమే ప్రాబ్లం చూడాలి. సో b ఈజ్ ఈక్వల్ టు V0/4 అంటే n⁻⁻7, m అంటే 8 డివైడెడ్ బై r³ ఇచ్చాడు. సో ఇక్కడ ఒకసారి చూడండి, ఒకసారి 2 × 10⁻⁻1 లేగా 20 × 10⁻2 ఇస్ నథింగ్ బట్ 2 × 10⁻⁻1 హోల్ క్యూబ్ అంటే ఎంత? ఇది 8 8 × 10⁻−3 8 గెటింగ్ క్యాన్సిల్. b ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 10 పైకి ఉంది -4 టెస్లా. 10⁻⁻4 టెస్లా. ఎస్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్. 21 4. 22 చూద్దాం. 2 points A and B are located at equal distance from the center of a short bar magnet on its axial line and equatorial line. రెండు కూడా R values సేమ్ నా. ఓకే, the ratio of magnetic induction at A and B అన్నది. అరే మనకు ఆల్రెడీ తెలుసుగా, B axial line is equal to 2 × B equatorial line కదమ్మా, అంతే కదా, ఈక్వటోరియల్ లైన్ కదా. సో అంటే చూడండి ఒకసారి, యాక్సిల్ లైన్ ఫార్ములా ఏందయ్యా అంటే ఆల్రెడీ వీ నో V0/4 2m/r³. మరి ఈక్వటోరియల్ లైన్ ఏంట్రా? V0/4 m/r, అంతేగా, m/r. ఓకే, సారీ ఇక్కడ సారీ నాన్న, B axial is equal to B equatorial అన్న. B equatorial is equal to డబుల్ ఉంటుంది కదా యాక్సిల్కి, అంతే కదా. ప్లస్ B equatorial వచ్చేసి డబుల్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి ఒకసారి. ఇప్పుడు ఈ 2ని కరెక్ట్గా రాసానా? ఇప్పుడే తప్పు రాసాను. B axial is equal to V0/4 2m/r³. ఓకే, ఈ 2ని ముందు రాసాను అనుకుందాం. అందరూ రాస్తే యాక్సిల్ అవుతుంది అది. ఓకే, కరెక్ట్. B యాక్సిల్ వచ్చేసి ఈ 2 ముందు రాస్తాను, 2 రాసేసాను. రిమైనింగ్ ఏమో చూడండి, V0/4 m/r³, అంతేగా ఉంది. ఇది మొత్తం ఏంది? యాక్సిల్. కరెక్ట్. B యాక్సిల్ ఎక్కువ 2 × B ఈక్వటోరియల్, కరెక్ట్. సో ఇప్పుడు రేషియో ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అంటే B axial by B equatorial ఎంత అవుతుంది? 2/1, 2:1 ఆన్సర్, అంతే కదా. దిస్ ద వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ ఇంపార్టెంట్, ఎలక్ట్రోస్టాటిక్స్లో కూడా ఇంపార్టెంట్. ఓకే, రాసుకున్నాను. B axial by B equatorial is equal to 2/1. ఎందుకంటే B axial line, magnetic field on axial line is equal to twice the magnetic field on equatorial line due to bar magnet or magnetic dipole or solenoid, whatever it. Write down. Okay, next one now, problem number 23 da. 23 problem.
Okay, the force experienced by magnetic pole of strength M kept a distance of d from the center of a short magnetic moment M on its equatorial line అన్నమాట. ఒకసారి జాగ్రత్త చూడండి ఇక్కడ. సో ఇక్కడ ఏమన్నా అంటే a force experienced by a magnetic pole of strength M kept at a distance of d from the center of a short bar magnet capital M. అంటే ఈక్వటర్ లైన్ ఇది ఒకసారి చూడండి ఇక్కడ సింపుల్ లాజిక్. ఇది సౌత్, ఇది నార్త్. ఓకే, ఇది బార్ మ్యాగ్నెట్. దీని యొక్క మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎంత M. ఇది డిస్టెన్స్ డిఈ. ఓకేనా, డిస్టెన్స్ డిఈ. ఓకే, ఈ డిస్టెన్స్ డిలో అంటే ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉందిగా, ఈక్వటర్ లైన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది కదా. ఇక్కడ ఏం చేశాడంటే ఒక పోల్ పెట్టాడు. ఏం పెట్టాడా? పోల్. వెదర్ ఇట్ ఈస్ నార్త్ పోల్ కావచ్చు, సౌత్ పోల్ కావచ్చు. ఒక పోల్ పెట్టినప్పుడు ఏమైంది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పోల్ పెడితే దాని మీద ఏమైంది? ఫోర్స్ యాక్ట్ చేస్తుంది, అంతే కదా. ఇప్పుడు దిస్ ఈజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈరా. ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఛార్జ్ పెట్టాం, ఒక ఛార్జ్ పెట్టాం, పాయింట్ ఛార్జ్ పెట్టాం, దాని మీద ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. ఆ ఫోర్స్ ఏంటి? F ఈజ్ ఈక్వల్ టు ఈక్యూ. ఈక్యూరా. మరి ఇక్కడ కూడా ఏమవుతుందా? ఇక్కడ కూడా ఏమవుతుంది? ఫోర్స్ F ఈజ్ ఈక్వల్ టు BQ. B ఇంటూ క్యూ. B అంటే ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్? ఈక్వటోరియల్ లైన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో F ఈజ్ ఈక్వల్ ఈక్వటోరియల్ లైన్ ఏంటి ఫార్ములా? సో ఇక్కడ క్యూ, అక్కడ ఛార్జ్, ఇక్కడ క్యూ అంటే పోల్ స్ట్రెంత్ అమ్మా. సో పోల్ స్ట్రెంత్ మనం ఎంతో రాస్తాం, లేదా QM రాయొచ్చు. ఇదిగో M రాయొచ్చు, QM రాయొచ్చు, ఏదైనా రాయొచ్చు. సో B మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆన్ ఇట్స్ ఈక్వటోరియల్ లైన్ μ0/4π M/dq ఇంటూ M. అది ఆన్సర్. ఇదే వాడి M μ0/4π M/dq లేనా. సో ఆప్షన్ 1 23 1 రా. నెక్స్ట్ వన్ కపుల్. నెక్స్ట్ వన్ అయినా కపుల్ చూద్దాం. 24 రా. At what angle a bar magnet should be inclined to the magnetic field so that couple acting on it would be half of the maximum couple under. That's one. At what angle a bar magnet should be inclined, okay, to the magnetic field so that couple acting on it would be half the maximum couple under. ఒకసారి ఇది బార్ మ్యాగ్నెట్ అనుకుంది. ఇదేంటిది? బార్ మ్యాగ్నెట్. సౌత్ పోల్, నార్త్ పోల్ బాగానే ఉంది. ఎక్కడ పెట్టారా? ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టారు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెట్టాడు. బార్ మ్యాగ్నెట్ ఏమైతే దాని మీద టార్క్ యాక్ట్ చేస్తుంది. టార్క్ ఫార్ములా ఏంటి? టౌ ఈజ్ ఈక్వల్ టు MB sin θ. మ్యాక్సిమం టార్క్ విల్ బి యాక్టింగ్ ఆన్ ఇట్. ఇప్పుడు θ ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీ అయితే మ్యాక్సిమం టార్క్ అయింది, అంతే కదా. మ్యాక్సిమం టార్క్ θ వాల్యూ 90 అయితే అయింది. ఇప్పుడు వాడు ఏమన్నాడు అంటే టార్క్ ఇక్కడ ఇట్ వుడ్ బి హాఫ్ ద మ్యాక్సిమం కపుల్ అన్నాడు. కపుల్ అన్నా, టార్క్ అన్నా, మూమెంట్ ఆఫ్ ఫోర్స్ అన్నా అంతా ఒకటేనా? కపుల్ అన్నా, మూమెంట్ ఆఫ్ ఫోర్స్ అన్నా, టార్క్ అన్నా అంతా ఒకటే. ఓకే, సో దట్ కపుల్ సట్ 90 తిరిగింది అప్పుడు. సో దట్ కపుల్ యాక్టింగ్ ఆన్ ఇట్ వుడ్ బి హాఫ్ ఆఫ్ ద మ్యాక్సిమం కపుల్. హాఫ్ ఆఫ్ ద మ్యాక్సిమం కపుల్ అన్న అవ్వాలి అంటే టార్క్, ఇది ఒరిజినల్ టార్క్. ఓకే, సో ఒరిజినల్ టార్క్ టౌ ఈజ్ ఈక్వల్ MB sin θ. హాఫ్ అవ్వాలంటే θ వాల్యూ ఎంత రావాలరా? θ ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీ రాశారు అనుకోండి. θ వాల్యూ 30 రాశారు అనుకోండి. అప్పుడు న్యూ టార్క్ టౌ ఈజ్ ఈక్వల్ టు MB క్యాపిటల్ M రాయమన్నా sin 30 డిగ్రీ. sin 30 ఎంత? 1/2 కదా, MB/2. అది అంటే ఇది బార్ మ్యాగ్నెట్ 30 గా తిరిగిందంటే టార్క్ ఏమైంది? టార్క్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ద మ్యాక్సిమం టార్క్. హాఫ్ ఆఫ్ ద మ్యాక్సిమం టార్క్ ఎట్ 30 డిగ్రీ. ఎట్ θ ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీ. ఆన్సర్ వచ్చేసి 30 డిగ్రీ. ఓకేనా? ఓకే, 24 కంప్లీటెడ్. 25 చూద్దాం. The maximum torque acting on a
మ్యాగ్నెట్ ఆఫ్ లెంత్ ఇచ్చాడు. మ్యాగ్నెటిక్ లెంత్ ఇచ్చాడు అంటే 2L. ఎంత ఇచ్చాడు నన్ను 2L. సో 2L వచ్చి 2 × 10⁻⁻1 ఇచ్చాడు మీటర్స్. యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ హ్యావింగ్ ఇండక్షన్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ V వచ్చేసి అది కూడా సేమ్ రా టెస్లా. ఇన్ టార్క్ కూడా ఇచ్చాడు అబ్బాయి. టార్క్ వచ్చి 10 న్యూటన్ మీటర్ ఇచ్చాడు. క్యాలిక్యులేట్ ద పోల్ స్ట్రెంత్ అడిగాడు అబ్బా. జాగ్రత్త చూడండి, పోల్ స్ట్రెంత్. సో పోల్ స్ట్రెంత్ కావాలంటే మనకు జనరల్ ఫార్ములా ఏందిరా, MV. మ్యాక్సిమం టార్క్ అన్నాడు కాబట్టి 90 sin 90 1 అవుతుంది అనుకో. టౌ ఈజ్ ఈక్వల్ టు ఇదేంది ఇది M అంటే మ్యాగ్నెటిక్ మూమెంట్. మ్యాగ్నెటిక్ మూమెంట్ అంటే 2L × small m అంతే కదా. మ్యాగ్నెటిక్ మూమెంట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ either of pole strength and separation between the two pole strength. 2L m × V రా. ఇప్పుడు టౌ ఇచ్చాడు ఆల్రెడీ. ఎంత ఇచ్చాడు టౌ 10. ఓకే. 2L ఎంత ఇచ్చాడు 2 × 10⁻⁻1. ఓకే. M we don't know. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అగైన్ 2 × 10⁻⁻1. అంతేనా? ఓకే. ఇప్పుడు మనకు కావాల్సింది M కాబట్టి ఓకే 10 డివైడెడ్ బై 2 × 2 4 4 × 10⁻⁻2. సో ఇది పైకి వస్తే ఎంత అవుతుందా 1000 అవుతుంది అంతే కదా. 1000 1 × 1/4. 1/4 అంటే 0.24. అంటే స్మాల్ m వచ్చేసి ఎంత అవుతుంది అబ్బాయి 250 ఆంపియర్ మీటర్ అంతేగా. 250 ఆంపియర్ మీటర్. ఓకే, రైట్ డౌన్. నెక్స్ట్ ఫార్ములాస్ వచ్చి ఉండరా. ఫార్ములాస్ రాకపోతే మనం ఏం చేయాలి. సేమ్ మనకి ఎలక్ట్రోస్టాటిక్స్లో ఏ ఫార్ములాస్ ఉన్నాయి, సేమ్ ఫార్ములాస్ ఆల్మోస్ట్. నెక్స్ట్ వన్ ప్రాబ్లం నెంబర్ 26. ప్రాబ్లం నెంబర్ 26. ఏ మ్యాగ్నెట్ ఆఫ్ లెంత్ ఇచ్చాడు 10 సెంటీమీటర్ అంటే 2L ఇచ్చాడు 10 సెంటీమీటర్. అండ్ పోల్ స్ట్రెంత్ అంటే స్మాల్ m ఇచ్చాడు కదా. ఎంత ఇచ్చాడు 0.5 అంటే 1/2 ఆంపియర్ మీటర్. ఈజ్ ప్లేస్డ్ నార్మల్ టు యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. నార్మల్ టు తేడా ఎంత 90 యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ స్ట్రెంత్ B వాల్యూ ఎంత ఇచ్చాడు అబ్బాయి అంటే 5 × 10⁻⁻5 టెస్లా. ఓకే. ద మూమెంట్ ఆఫ్ కపుల్ యాక్టింగ్ ఆన్ ఇట్. మూమెంట్ ఆఫ్ కపుల్ అన్నా టార్క్ అన్నా అంతా ఉంటుంది. ఓకే, వాడి టార్క్ టౌ ఈజ్ ఈక్వల్ టు MB sin నార్మల్ అన్నాడు కాబట్టి 90 డిగ్రీ. M ఎంత, M అంటే 2L స్మాల్ m కదా ఇంటూ B. టౌ ఈజ్ ఈక్వల్ టు 2L అంటే 10 సెంటీమీటర్. M అంటేనేమో 1/2. ఒరే మీరు కన్ఫ్యూజ్ కావద్దు. 2L లెంత్, 2L వచ్చేసి లెంత్ 10 సెంటీమీటర్. ఓకే. M వచ్చేసి ఏమో 1/2. ఓకే. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చేసి ఎంతమ్మా 5 × 10⁻⁻5. 2 1s 2 5s. టౌ వచ్చి 5 × 5 25 × 10⁻⁻7 న్యూటన్ మీటర్. లేదంటే 2.5 కూడా రాసుకోవచ్చు. ఎస్, మీకు ఆన్సర్ ఇచ్చాడు 2.5 10⁻⁻6 న్యూటన్ మీటర్ ఇచ్చాడు. ఓకేనా? రైట్. నెక్స్ట్ 27 రా. ప్రాబ్లం నెంబర్ 27. ఏ బార్ మ్యాగ్నెట్ ఆఫ్ లెంత్ అగైన్ ఇక్కడ కూడా మనకి 2L ఇచ్చాడు రా. ఎంత ఇచ్చాడు 2L? ఏదో కూడా 10 సెంటీమీటర్ ఇచ్చాడు. ఓకే. అండ్ పోల్ స్ట్రెంత్ వచ్చి స్మాల్ m వచ్చి 20 ఇచ్చాడు ఆంపియర్ మీటర్ ఇచ్చాడు. డిఫ్లెక్టెడ్ త్రూ థీటా వాల్యూ 30 డిగ్రీ. బార్ మ్యాగ్నెట్ తీసుకెళ్ళి మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టారు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టి డిఫ్లెక్ట్ అయింది 30 డిగ్రీ రొటేట్ అయింది. ఓకే. డిగ్రీ ఫ్రమ్ ఏ మ్యాగ్నెటిక్ మెరిడియన్
మ్యాగ్నెటిక్ మెరిడియన్ అంటే అది BHలో ఉందమ్మా. ఓకే, హారిజాంటల్ కాంపోనెంట్, అర్త్ హారిజాంటల్ కాంపోనెంట్ డైరెక్షన్లో ఉంది, అక్కడి నుంచి 30 తిరిగిందంట. ఈ అర్త్ హారిజాంటల్ కాంపోనెంట్ ఫీల్డ్ అక్కడ ఎంత ఇచ్చాడు అబ్బాయి? BH, UH ఎంత ఇచ్చాడు అంటే RH అనుకోండి. అది అర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ హారిజాంటల్ కాంపోనెంట్ ఎంత? అది ఈ అర్త్ హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ ఫీల్డ్ వచ్చి 320/4π. ఈ అర్త్ హారిజాంటల్ కాంపోనెంట్ ఫీల్డ్ 320/4π ఆంపియర్ పర్ మీటర్. ఓకే, ద మూమెంట్ ఆఫ్ డిఫ్లెక్టింగ్ కపుల్ అంటే వాడు ఏమడిగాడు? ఆంపియర్ పర్ మీటర్. ఏమడిగాడు వాడు? టౌ అడిగాడు. ఇక్కడ చూడండి ఒకసారి, B = μ0 × Hగా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ = μ0 × Hగా. ఓకే, వాడు ఇది ఇచ్చాడు, H ఇచ్చాడు అని ఆంపియర్ పర్ మీటర్. ఓకే, ఇక్కడ ఒకసారి చూడండి, ఈ అర్త్ హారిజాంటల్ కాంపోనెంట్ ఫీల్డ్ ఈస్ 320/4π ఆంపియర్ పర్ మీటర్. అంటే ఏంటి? H అనేది ఏంటిరా? మ్యాగ్నెటిక్ ఇంటెన్సిటీ. ఏంటది? మ్యాగ్నెటిక్ ఇంటెన్సిటీ. ఓకే, 320/4π ఆంపియర్ పర్ మీటర్. ఓకే, B = ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత అవుతుంది? μ0 అంటేనేమో 4π × 10⁻⁻⁷. H అంటేనే 700. 320/4π. 4π getting cancelled. Ultimately 320 × 10⁻⁻7 టెస్లా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చింది. మనకు కావాల్సిన టౌ కదా. టౌ = mv sin 30°. ఓకే, m అంటే 2Lm కదమ్మా. 10 × 20 10 × 20 × 10⁻⁻2 సెంటీమీటర్ కదా. 10 × 10⁻⁻2 × 20. ఓకే, ఇంటూ B వాల్యూ ఎంత వచ్చిందో మనకి? B వాల్యూ లైక్ దిస్ 320 × 10⁻⁻7. సో కరెక్ట్గా ఉందా? 0 0 గెటింగ్ క్యాన్సిల్. ఇక్కడ sin 30 వాల్యూ ఎంత? 1/2 కదమ్మా. 1/2. 2 కూడా క్యాన్సిల్ అవుట్. ఇంకెంత ఉందా? 320 × 10⁻⁻7 ఉందా ఆన్సర్? ఎస్, 320 × 10⁻⁻7. 27 వచ్చేసి టార్క్. టౌ = 320 × 10⁻⁻7 Newton meter, like this. That is 27. Option 3. Next 28. రాసుకున్నాను ఇది 28. ప్రాబ్లం నెంబర్ 28 నాన్న ఇది కూడా రబ్ చేస్తున్నాను. ప్రాబ్లం నెంబర్ 28. A bar magnet when placed at an angle of 30° in the direction of magnetic field, induction of theta value 30° ఇచ్చాడు. magnetic field పెట్టాడంట, makes an angle of 30°. బార్ మ్యాగ్నెట్ జాగ్రత్త చూడనా, ఇదిగో ఇది బార్ మ్యాగ్నెట్, సౌత్ నార్త్. ఓకే, ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అర్థమవుతుందా చెప్పేది? ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్, హారిజాంటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ BE. ఈ బార్ మ్యాగ్నెట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో ఇది M ఎంత యాంగిల్ చేస్తుంది? 30° చేస్తుంది. అంటే Mకి Bకి మధ్య యాంగిల్ ఎంత? 30°. ఓకే, బార్ మ్యాగ్నెట్ when placed at an angle of 30° to the direction of magnetic field induction, B వాల్యూ ఇచ్చాడు 5 × 10⁻⁻5 టెస్లా. ఓకే, ఎక్స్పీరియన్స్ మూమెంట్ ఆఫ్ కపుల్ కూడా ఇచ్చాడు, అంటే టార్క్ ఇచ్చాడు. టార్క్ విల్ బి గివెన్, that is what 2.5 × 10⁻⁻6 Newton meter. Okay, if the length of the magnet is 5 centimeter, L వచ్చి 5 centimeter, length of the magnet 5 centimeter, its pole strength is అంటే ఏం అనుకోవాలరా? స్మాల్ m. ఓకేనా? స్మాల్ m కావాలి అంటే ఫస్ట్ క్యాపిటల్ M కావాలి. అంటే టౌ = mb sin 30°. టౌ ఎంతది? 2.5 అంటే 5/2 M, what is the value of M? We don't know. B 5 × 10⁻⁻5. Okay,
sin 30 1/2. 2 getting cancelled. 5 also getting cancelled. So ultimately m is equal to what? 10 power 5. ఇంకా m value. But m అంటే ఏంటిరా? m is equal to length and dipole moment. Sorry, pole strength. Pole strength అనేది m అంటే 2l into m. That is 10 power 5 plus 5. 5 కదా. లెంత్ ఇచ్చాడు మనకు ఆల్రెడీ. దిస్ ఇస్ 2l రావడం ఇచ్చింది. 5 into 10 power -2 into m is equal to 10 power 5. ఇప్పుడు m is equal ఏమవుతుందా? on cross multiplication 1/10 power 5 divided by 5 into 10 power -2. 1/5 అంటే ఎంత? 0.2 అంతేగా. సో ఇది బై తీసుకెళ్దాం. 3 అవుతుంది అంటే 10 into 100 రాస్తున్నాను. ఇది పైకి వస్తే సారీ ఎంత అవుతుంది? 7 అవుతుంది కదా. 7 అవుతుందా? 7 అంటే 10 power 6 రాశాను బై 5 1 సార్ 5. సో 2 into 10 power 6 ఆంపియర్ మీటర్ లైక్ దిస్. ఒక్కసారి వెయిట్ కదా. ఇక్కడ మనకి ఇక్కడ ఒకసారి చూడండి. ఇక్కడ టౌ ఎంత వచ్చింది? 5/2 10 power -6 కూడా ఉంది ఇక్కడ. సో -6 ఉంది కాబట్టి ఒకసారి m ఎంత అవుతుంది? ఇది పైకి వస్తే జస్ట్ ఇది 10 power -2 దిగుకు వచ్చి పైకి వస్తే +5 అవుతుంది. అంటే 1 జస్ట్ -1 అయింది. జస్ట్ 8 కదా. 10 power -6 మిస్ అయింది. ఇప్పుడు చూడండి ఒకసారి. 5 గెటింగ్ క్యాన్సిల్, 2 గెటింగ్ క్యాన్సిల్. ఇక్కడ -5 ఇక్కడ -6 ఇంకా -1 ఉంది. m ఈక్వల్ టు 10 power -1. ఇది m వాల్యూ. m అంటే ఏంటిరా? 2l into small m గా. దట్ ఈజ్ ఈక్వల్ 10 power -1. 2l వాల్యూ వాడు ఆల్రెడీ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 5 into 10 power -2. m ఈజ్ ఈక్వల్ 10 power -1. సో m ఈజ్ ఈక్వల్ టు 10 power -1 divided by 5 into 10 power -2. పైకి వస్తే +2 అంటే జస్ట్ 10/5 అవుతుంది. 5 1 సార్ 5. దట్ ఈస్ ద ఆన్సర్. ఓన్లీ 2 ఆంపియర్ మీటర్. ఓకేనా? ఇది మిస్ అయింది. ఓకే 28 కంప్లీటెడ్. 29 రా. సో దిస్ ఇస్ ద లాస్ట్ ప్రాబ్లమ్ ఇన్ సెషన్. క్యాలిక్యులేట్ ద మూమెంట్ ఆఫ్ కపుల్. మూమెంట్ ఆఫ్ కపుల్ అంటే టార్క్ అడిగాడు అన్న. required to keep a bar magnet of magnetic moment. m ఇచ్చాడు 2 into 10⁻². ఆంపియర్ మీటర్ స్క్వేర్. 2 into 10⁻², ఆంపియర్ మీటర్ స్క్వేర్. ఈ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ ఇండక్షన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 0.36 into 0.36 అంతేరా టెస్లా. అంటే దీన్ని మనం 36 into 10 power -2 టెస్లా రాశాను. ఎట్ యాంగిల్ వచ్చేసి థీటా ఎంత ఇచ్చాడు? 30 డిగ్రీ. ఓకే బాగానే ఉంది. విత్ డైరెక్షన్ ఆఫ్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. టాప్ టౌ ఈజ్ ఈక్వల్ ఏమంటుంది? mb sin 30 డిగ్రీగా. m 2 into 10 power 2. ఇదంతా b 36 into 10 power -2 sin 30 1/2. 2 getting cancelled by -2 +2 getting cancelled. Only 36 Newton meter. ఓకేనా? 36 Newton meter. 29 ఆప్షన్ 1 కరెక్ట్గా ఉందా? 29 ఆప్షన్ వచ్చేసి 1s. ఓకే మళ్ళీ 13 ఇంకా మిస్ అయినటువంటి ప్రాబ్లమ్స్ పేజీ మిస్ అయిందా? ఓకేనా? అన్ని ఫార్ములాస్ బేస్ చేసుకొని చేసాం. మీ ఫార్ములాస్ తెలియకపోతే ఒకసారి మనకి ఆబ్జెక్టివ్ థియరిటికల్ వీడియోస్ చూడండి. ఓకే థ్యాంక్ యూ.